నమస్తే అందరికి. సో ఫస్ట్ నుంచి యూట్యూబ్ వీడియోస్ దాదాపు విజ్ఞాన కోర్సులో దాదాపు ఒక 16 వీడియోల దాకా మనం చేసుకున్నాము. అయితే యూట్యూబ్లో ఎవరైతే యూజర్స్ అడ్రస్ చేస్తున్నారో 3056 అని చెప్పేసి కామెంట్ చేశారు. సో మేమే కామెంట్ చేయమని చెప్పాము. సో 3056 ప్రస్తుతానికి అవైలబుల్ లేరు, కానీ ఇంకా వేరే మెంబర్స్ చేత మనం ఈ వీడియోని కొనసాగించి ఆ వీడియోలో ఏదైతే ప్రతి వీడియో కింద ఎవరైతే కామెంట్ చేశారో వాటిలో కేవలం ఆస్ట్రాలజికల్ డౌట్స్ అని మాకు అనిపించినాయి, ఇక మా నాలెడ్జ్కి అర్థమయ్యేటి మేము అడ్రస్ చేసేదానికి ట్రై చేస్తాం. ఒక్కోసారి క్వశ్చన్ అన్క్లియర్గా ఉంటుంది కాబట్టి ఉన్న వాటితో మనం ట్రై చేసుకొని ముందుకు పోదాం. సరేనా? ఓకే. సో క్వశ్చన్ చదువుతారా? మీరు చదువుతారా? నేనే చదవనా? కనిపిస్తున్నాయి కదా? 2950. ఓకే, ఇది ఫస్ట్ వీడియోకి నేను ఇక్కడ పెట్టేశాను కామెంట్స్. ఒక్కొక్క వీడియోకి ఒక చిన్న సెగ్మెంట్ లాగా చేద్దాము. సో ఒక 2 minutes బ్రేక్ తీసుకుంటే ఒక వీడియో అయిపోయినాక మళ్ళీ ఇంకో వీడియో, సరే ఎన్ని వీడియోలు చేయగలిగితే అన్ని వీడియోలు మనం అడ్రస్ చేయడానికి ట్రై చేద్దాం. సరేనా? ఓకే, కొన్ని కాంప్లిమెంట్స్ ఉంటాయి, వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మిగిలిన అసలు క్వశ్చన్నే టార్గెట్ చేద్దాం. ఫస్ట్ వీడియో ఏంటిది అనేది అందరికీ గుర్తుంది కదా. సో జస్ట్ మనం ఇంట్రడక్షన్, ఎక్స్పీరియన్స్, ఆస్ట్రాలజీ ఎట్లా అనేది ఎక్స్పీరియన్స్ ఇచ్చాము. రైలు ప్రయాణం అనే ఎగ్జాంపుల్ బాగుంది, నేను కూడా ఆటో బస్సు కోసం ఎప్పుడూ చూస్తుంటాను. ఓకే, రూలింగ్ ప్లానెట్స్ వేసుకుని, ఓకే రైట్, వెరీ గుడ్, వెరీ ఎక్సలెంట్ నాలెడ్జ్. 4 సంవత్సరాల క్రితం టైం చార్ట్స్ వేసేవాడిని, మీ క్లాస్ నుంచే నేర్చుకున్నాను. ఓకే, ఏ టైంలో అయినా టైం చార్ట్ వేసి సప్తమం నుండి లెక్కించి వాళ్ళ గురించి చెప్పేవాడిని, చాలాసార్లు పనిచేసేది. ఎందుకో వదిలేశాను టైం చార్ట్స్ వాడడం. జాతకం చూసి గోచార చంద్రుని పట్టుకొని ఆ 2 గంటలు ఎలా ఉంటుందని చెప్తున్నాను. ఇది కూడా పనిచేస్తుంది. ఇది ఇంకొక కొంతమంది జాతకాలను బట్టి చూసి వర్క్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. నాకు తెలిసి ఫస్ట్ క్లాసే కాబట్టి పెద్ద డౌట్లు లేనట్టున్నాయి, ఓన్లీ మనకి కాంప్లిమెంట్ ఇచ్చారు. ఓకే, థ్యాంక్ యూ, మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఓకే, ఇది ఫస్ట్ క్లాస్లో మనం మిస్ అయింది ఏదంటే ఇదే అనమాట. సూర్యుడు, మనకి మహర్షులు అందరు ఉన్నారు కదా. సో సూర్యుడు, పితామహుడు, వ్యాసుడు, మరీచి, వశిష్ఠ, అత్రి, పరాశర, కశ్యప, నారద, గర్గ, మను, అంగీరస, లోమస, పౌలస, చవన్య, తర్వాత యవన, భృగు మరియు శౌనకాది మహర్షులు అనమాట. ఓకే, సో పరాశరుడు కూడా వచ్చాడు. సో ఇట్లా వీళ్ళందరూ కలిసి మనకి అస్ట్రాలజీ గురించి రకరకాల మెథడ్స్ ఇచ్చారు. ఓకే 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 ఇది ప్రొఫెషన్ సీక్రెట్స్ అవి. ఐ ట్రై టు లెర్న్ ఆస్ట్రాలజీ ఫ్రమ్ బిగినింగ్. ఐ రైట్ నోట్స్. ఉంటే ప్లీజ్ నోట్స్ ఉంటే నాకు పంపించండి, మేము టెక్స్ట్లో మార్చుకొని పెట్టుకుంటాం, ఏదో చేస్తాం. అస్ట్రాలజీ కాంప్లెక్స్ ఎవరు రాసుకున్న నోట్స్ అన్నీ కూడా ఈమెయిల్ ఐడి ఉంది కదా, ఈమెయిల్ ఐడికి కానీ వాట్సాప్ నెంబర్కి కానీ చేస్తే దయచేసి డాక్యుమెంట్లో చేయండి, టెక్స్ట్ ఫార్మాట్లో చేస్తే చాలా యూజ్ఫుల్. అది అందరికీ అందేలాగా ఈ విజ్ఞాన కోర్సులో ఏమన్నా మీరు రాసిన కంటెంట్ ఉపయోగపడే విధంగా ఉంటే దాన్ని వాడి పెడతాం. క్రెడిట్స్ ఏమి ఇయ్యము, ఎందుకంటే నేను కూడా క్రెడిట్స్ ఇవ్వట్లే. తర్వాత థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ ద నాలెడ్జ్. జనరల్ ఆస్ట్రాలజీ ప్రిడిక్షన్స్ లుకింగ్ ఫార్వర్డ్. ఆ టైం స్టాంప్కి వెళ్ళి ఇప్పుడు మనం చూడలేము. ఓకే, సరే, నాకు తెలిసి ఫస్ట్ వీడియో తక్కువనే అయిపోతుంది అనమాట. స్టిల్ నాట్ ఎట్ ఫుడ్ బిజినెస్ బట్ మై ప్రిడిక్షన్ ఈస్ గోయింగ్ కరెక్ట్ కంపేర్ టు ద లాస్ట్ ఇయర్. జూనియర్స్ పర్సన్స్ ఆర్ కమింగ్ అండ్ రిఫ్రెషింగ్. ఐ కాంట్ ఇగ్నోర్ బట్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ ఈజ్ నాట్ యాక్యురేట్ టు ప్రిడిక్ట్ ఇన్ మై వ్యూ. ఓకే, మీ వ్యూ మేము మార్చాము. ఓకే, కేపీ ఈజ్ ఆస్ట్రాలజీ యాక్యురేట్ టు ప్రిడిక్ట్ ద ఈవెంట్. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ వెస్టర్న్? ఓకే, నన్ను అడిగితే వెస్టర్న్కి యూజ్ ఏంటిదని మనం అడుగుతున్నారు కాబట్టి వేదిక్ ఆస్ట్రాలజీ అనేది మనకి పూర్వకర్మ, ఇగో ఈ టైంలో నీకు ఇట్లా మంచిగా ఉంది, చెడ్డగా ఉంది అనేది చెప్తుంది. కానీ నువ్వు దానిలో స్మూత్ జర్నీలోకి వెళ్ళి అచీవ్ అవుతావా, లేదంటే హార్డెస్ట్ పాత్లోకి వెళ్ళి అచీవ్ అవుతావా అనేది తెలియదు. కాబట్టి వెస్టర్న్ ఏం చెప్తుంది? హ్యూమన్ యొక్క మెంటల్ టెండెన్సీ చెప్తుంది. అయ్యా నువ్వు ప్రశాంతంగా రీచ్ అయిపోతావు డెస్టినేషన్కి రీచ్ అయిపోతావు అని కూడా చెప్పదు, జర్నీ ఎట్లా ఉంటుందో చెప్తుంది అంతే. పీస్ఫుల్గా ఉంటుందా నీ జర్నీ, లేదంటే హార్డ్షిప్స్ ఉంటాయో చెప్తుంది. డెస్టినేషన్ గురించి చెప్పేది వేదిక్ ఆస్ట్రాలజీ మాత్రమే. నేను మాత్రం అట్లా కన్సిడర్ చేస్తున్నా, ఇది నా పర్సెప్షనల్ వ్యూ. ఎస్, అంటే ఇప్పుడు మీలో ఎవరికైనా డౌట్ ఉంటే కూడా మీరు దాన్ని హ్యాండ్ రైజ్ చేయొచ్చు, మనం డిస్కస్ చేయొచ్చు. ఇంకేమైనా డౌట్ ఉందా దాని మీద?
లేదా? ఓకే అండి. క్లియర్ అయిందా? డౌటా? లేదండి ఆల్ గుడ్. వెస్టర్న్కి వేదికి ఏంటి డిఫరెన్స్ అనేది అర్థమైంది కదా అంటున్నా. యా అండి. ఓకే. మీరు క్వశ్చన్స్ బిట్స్ మీరు ఆన్సర్ చేస్తున్నారు, హ్యాపీ. ఓకే ఓకే. సీక్రెట్ ఏంటో చెప్పండి, మళ్ళీ మర్చిపోతారు. అదే మర్చిపోయాం అది. ఓకే. తర్వాత 43 అంటే సెల్ఫ్గా కూడా చదవచ్చా లేదా, ప్రశ్న మాత్రమే తెలుసుకోవాలను. ఇది టైం స్టాంప్కి వెళ్ళి చూస్తే తప్ప మనకేం అర్థం కాదు. దిల్కుష్ ఇంట్రడక్షన్, థ్యాంక్ యూ. సో మూన్ కేతు మీద ఒక వీడియో చేయండి. మూన్ కేతు మీద ఇట్లా ఒక వీడియో అంటే ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరైనా చెప్తారా మీలో? చంద్రుడు కేతు గురించి కాంబినేషన్స్ చదివేశారు కదా మీరు. నిన్న క్లాస్ లోనే డిస్కస్ చేసామండి. చంద్రకేతువులు ఇద్దరు ఒక రాశిలో ఉంటే వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్, సాటిస్ఫాక్షన్ లేకపోవడం అనేది, ఎమోషనల్ డ్రైనెస్ ఇస్తుంది. అదే విషయం అనమాట. ఓకే. తర్వాత నెక్స్ట్ వెయిటింగ్ ఫర్ లెర్నింగ్. నాకు తెలిసి తొందరగానే అయిపోతా ఉందన్నమాట. ఓకే. మీలో నన్ను కనిపిస్తున్నాను. ఓకే. మీరు చెప్పే ఫీలింగ్స్, థ్యాంక్ యూ. బట్ ఫైనల్లీ ఓంకార్ అంకుల్ ప్రిడిక్షన్ టెక్నిక్, రైట్. థ్యాంక్ యూ. నన్ను డైరెక్ట్గా విద్యాబోధన చేయకపోయినా ఓకే, థ్యాంక్ యూ. ఇంకా దానిలో క్వశ్చన్ ఏం లేదు, థ్యాంక్ యూ. తర్వాత మూవీ రెఫరెన్సెస్ ఇంకా ఉన్నాయి, ముందు వీడియోలో చాలా మూవీ రెఫరెన్సెస్ ఉన్నాయి. ఓకే. ఒక్క క్వశ్చన్ వచ్చింది, కన్యా లగ్నం అట. ఓకేనా? కన్యా లగ్నము. ఓకే. 1, 2, 3లో గ్రహాలు లేవు, చతుర్థంలో శని చంద్రులు ఉన్నారు. ఓకే. 5లో రాహు అట. 5లో రాహు, 6, 7, 8 ఖాళీగా ఉన్నాయి. 9లో కుజుడు. ఓకే, సరే. ఉన్నాడు. ఉద్యోగం వస్తుందా, వ్యాపారం వస్తుందా, అసలు సంపాదించినా చెప్తావా? దయచేసి మీరు ఇది ఆస్ట్రాలజీ డౌట్ కాదు కాబట్టి రీసెర్చ్ కాల్లో స్లాట్ బుక్ చేసుకొని బుకింగ్ ఐడి ఇచ్చేసేయండి దయచేసి. అంతే కదా. సో జస్ట్ ఓన్లీ కాంబినేషన్స్తో మనం చెప్పగలుగుతామా? కేవలం డెసిషన్ తీసుకునేటట్టు చెప్పలేం కదా ఇక్కడ. అంటే మిగిలిన స్టార్స్ అవన్నీ మనకు అర్థం కావాలి కదా. లేనిపోని టెన్షన్ తప్ప ఏమీ రావు. అవును, టెన్షను అంటే దీన్ని తీసుకునే ప్రాస్పెక్టివ్ బట్టి ఉంటుంది. ఓకే. అంటే మనము అంటే ఓపెన్గా ఉంటే, అంటే మనము ఏదైనా ముందు తెలుసుకుంటే ఏంటిది, రిస్క్ మేనేజ్మెంట్ చేయడానికి, అదేమన్నా మనం చేయగలిగేటట్టు ఉంటే చేయడానికి, లేదంటే అట్లీస్ట్ ప్రిపేర్ అయి ఉండడానికి ఆస్ట్రాలజీ పనిచేస్తుంది తప్ప నిజంగా ఆస్ట్రాలజీ అనేది ఏం చేయదు. సో లైఫ్లో థ్రిల్ మిస్ కావద్దు అని అంటే ఆస్ట్రాలజీ తెలుసుకోపోవడమే మంచిది. ఎవ్రీ మినిట్ థ్రిల్లే కాబట్టి. ఓకే. లేదు నేను ప్లాన్డ్గా ప్రిపేర్డ్గా ఉండడానికి నిజంగా అవసరం పడుతుంది, నేను ప్రివెంటివ్గా ఉండడానికి ఉపయోగపడుతుంది అనుకుంటే చూడొచ్చు. ఇది పర్సెప్షనల్ వ్యూ. ఈ ఎవరి వ్యూని మనం మార్చలేం కదా, అంతే. అది ఫాలోయింగ్ లాస్ట్ 2 years ఇంట్రెస్ట్ టు లర్న్ ఆస్ట్రాలజీ. సో ఇప్పుడు ఈ క్లాసెస్ ఉన్నాయి కదా, ఇవి చక్కగా చూసేయచ్చు అనమాట. తర్వాత నమస్తే సార్, కవలలకి 2 లగ్నములు 2 గంటల తేడా అయితే ఇబ్బంది ఏమి ఉండదు? ఎస్, ఏమి ఇబ్బంది ఉండదు. అంతే. ఇప్పుడు ఒక వ్యక్తి మేష లగ్నంలో పుట్టాడు అనుకో, రెండో వ్యక్తి కూడా 2 నిమిషాల తేడాతో మేష లగ్నంలో పుడితే మనము సేమ్ మేష లగ్నం వేసుకొని ఇద్దరికి ప్రోగ్రెషన్స్ చూడాలన్నమాట. ఏ టైం వేరియేషన్ ఎంత ఉందో అది. ఒకవేళ గనక అంటే మనము ఆధిపత్యం, అంటే మన మిగిలిన ఆధిపత్యాలు, ఒక వ్యక్తికి మేష లగ్నం ఆధిపత్యం చెప్పాలి, ఇంకో వ్యక్తికి మిథున లగ్నం ఆధిపత్యం చెప్పాలి. ఎందుకంటే ఆయన తమ్ముడు అవుతాడు కదా, అందుకని. అర్థమైందా? కాలేదా? అర్థమైంది. ప్రోగ్రెషన్స్ మాత్రం మామూలుగానే, ప్రోగ్రెషన్స్ యాజ్ ఇట్ ఈస్ గా చూసుకోవాలి. జన్మజాతకం మాత్రం లగ్నం మూవ్ చేసి మార్చుకోవాలన్నమాట. లేదు బాగా డిఫరెన్స్ ఉందనుకో, మీరు డైరెక్ట్గా వేసుకునే చూసుకోవచ్చు. ఓకే. తర్వాత దాదాపు అయిపోయినాయి. బాగా అంటే ఒక 10 minutes అనుకోవచ్చా అండి? 5 to 10 minutes లోపు బాగా ఉన్నట్టేనా? మంచి క్వశ్చన్. 5 to 10 minutes అని కాదు, 5 minutes 10 minutes మోస్ట్ కామన్ కాబట్టి మీరు ఆధిపత్యం మార్చుకోవడం మంచిది. ఒక 30 minutes ఎబో దాటితే అప్పుడు మనకి ప్రోగ్రెషన్స్కి బాగా డిఫరెన్స్ వస్తుంది కాబట్టి అట్లా మనము అప్పుడు మేష లగ్నం పెట్టుకొని మనం బాగా ట్రై చేస్తే వర్కౌట్ అవుతుంది. మోస్ట్లీ నాకు వచ్చిన చార్ట్స్ ట్విన్స్ అన్నీ కూడా
ఫ్యూ మినిట్స్ డిఫరెన్స్ ట్విన్సే, 2 minutes 5 minutes 6 minutes వచ్చిన ట్విన్స్కి చెప్పాను. ఒకసారి వేరే చార్ట్ కూడా వచ్చింది అనమాట, చాలా డిఫరెన్స్ వచ్చింది. అట్లా 1 hour తేడా వస్తే లగ్నం కూడా మారిపోయింది అనమాట. అప్పుడు నేను యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళది ఎవరి లగ్నం ఏది ఉందో అది వేసుకుని డైరెక్ట్గా చెప్పేసుకున్నా. అప్పుడేమీ ప్రాబ్లం రాలేదు, ప్రిడిక్షన్స్ అన్నీ సెట్ అయ్యాయి. మనకి సాంప్రదాయ జ్యోతిష్యంలో ఏంటంటే సేమ్ టైం సేమ్ లగ్నం తీసుకున్నా మనకి షష్ఠి అంశ నవాంశ ఇవన్నీ మారిపోతాయి కదా, వర్గచక్రాలను చేసుకొని చెప్తారు. మనం స్టెల్లర్ మెథడ్లో ఉన్నాం కాబట్టి మనకి ఈ ప్రోగ్రెషన్స్ ఇవి వాడుతున్నాం కాబట్టి మనకి ఇది చాలా ఈజియెస్ట్గా వర్కౌట్ అయింది నాకు. ఇక మీరు ట్రై చేయండి, ఒకవేళ ఉంటే కూడా తీసుకురండి, ఎట్లయినా మనం కేస్ స్టడీస్ చేసుకుంటాం కాబట్టి. సో మీరు ఈవెంట్స్ రాసుకోండి, మనం డిస్కస్ చేద్దాం. ఒక 10-20 సెట్ ఆఫ్ ట్విన్స్ చార్ట్స్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు, అన్ని ఏరియాస్ ఆఫ్ లైఫ్ కూడా చేయొచ్చు. ఒక 40+ ఏజ్ ఉంటే బెటర్ అనమాట, అంటే మనం అట్లీస్ట్ జరిగినవి క్రాస్ చెక్ చేయడానికి. ఓకే. ఇక్కడ ఇంకొక చిన్న క్లారిఫికేషన్ క్వశ్చన్ అండి. లైక్ ఇప్పుడు అక్కడ 2 లగ్నాలు తీసుకుంటున్నప్పుడు సెకండ్ పుట్టిన అతను పెద్ద అతను కాబట్టి అట్లా కాదు. ఫస్ట్ ఎవరైతే ఫస్ట్ బ్రీత్ తీసుకుంటాడో ఆయన మనం పెద్దతనంగా తీసుకుందాము. టెక్నికల్ గా మీరు అన్నట్టు రివర్స్ అవుతా ఉంటది, కానీ మనం యాజ్ ఇట్ ఈస్ గా తీసుకుందాం. అసలు డిఫరెన్స్ ఏం లేదు. ఫస్ట్ బ్రీత్ ఆఫ్ ది చైల్డ్ కదా మనం కన్సిడర్ చేసేది. ఫస్ట్ పుట్టిన అతను పెద్దతను, తర్వాత పుట్టిన అతను చిన్నతను, అంతే. ఓకే. నేను ఒక పర్సన్ని చూశాను ర్యాండమ్గా, అతనికి పెళ్ళి అవుతుందా లేదా నెక్స్ట్ అప్కమింగ్ డేస్లో అని ప్రిడిక్ట్ చెయ్యాలి అంటే లగ్న స్టార్ల నుంచి చూడలేకపోతున్నాను, ఆపోజిట్ కాబట్టి 7,000. ఇది గోల్డెన్ ప్రిడిక్షన్ టెక్నిక్ గురించి అడుగుతున్నారు. ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. సింపుల్గా ఆయన బర్త్ చార్ట్ తీసుకుంటే అయిపోతుంది కదా, ఈ టెన్షన్ అంతెందుకు. రైట్ ప్రిడిక్షన్ చేయడానికి మనం రైట్ బర్త్ చార్ట్ తీసుకుంటే అయిపోతుంది, లేదనంటే ప్రశ్న చార్ట్ తీసుకుంటే అయిపోతుంది. ఇవి ఈ గోల్డెన్ ప్రిడిక్షన్ టెక్నిక్ లేదంటే టైం చార్ట్, ఈ చిన్నవి ఏవైతే ఉన్నాయో వీటి మనం పెట్టి థింగ్స్ అంటే సినిమాకి వెళ్ళమా, ఈ క్రికెట్ మ్యాచ్ గెలుస్తుందా, ఇట్లాంటి చిన్న విషయాలకు వాడుకుంటే బెటర్. కానీ నిజంగా పాపం మ్యారేజ్ గురించి ప్రిడిక్ట్ చేయాలి, లేదంటే ఇంపార్టెంట్ జాబ్ గురించి ప్రిడిక్ట్ చేయాలి, అబ్రాడ్ ఫ్లై గురించి ప్రిడిక్ట్ చేయాలన్నప్పుడు వాటి మీద రిలే కాకుండా వాటిని ఒక సపోర్ట్ తీసుకుంటే మనం డబుల్ చెక్ చేయడానికి వాడుకోవచ్చు అనమాట. మేజర్గా ఏది ఉందో ఆ ప్రొసీజర్, బర్త్ చార్ట్ కానీ ప్రశ్న చార్ట్ బర్త్ చార్ట్ కంబైన్ చేసుకుని వాడుకుంటే బెటర్. తర్వాత నెక్స్ట్, మేబీ మీరు సర్టిఫికేట్లా ఇస్తే ఎవరైనా మీకు పర్ఫెక్ట్ అయిన వాళ్ళు. సర్టిఫికేటా? ఓకే, ఏం సర్టిఫికేట్ ఇవ్వాలి నేను? ఓకే సరే, ఓకే. సర్టిఫికేట్ కోసం ఎవరు జాయిన్ అవ్వట్లేదు నా దగ్గర. నేను సర్టిఫికేట్ ఇవ్వాలని కూడా క్లాస్ చెప్పట్లేదు. సర్టిఫికేట్లో ఏం రాదు, నిజంగా రియల్ టైంలో నేర్చుకునేటప్పుడు మనం ప్రిడిక్ట్ చేయడం వస్తే. ఇప్పుడు నా సర్టిఫికేట్ ఉంది, నా దగ్గర సర్టిఫికేట్ నేను చూపించానని నా వీడియో ఎవరు చూడట్లేదు, సర్టిఫికేట్ ఉందని నా దగ్గర ఎవరు చెప్పించుకుంటారు, సర్టిఫికేట్ ఎవరు అడగరు. మన దగ్గర సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నదా అనేది మనం ప్రిడిక్షన్ చేస్తూ ఉంటే వాళ్ళకి అర్థమైపోతుంది. సో డోంట్ వరీ అబౌట్ ద సర్టిఫికేట్స్ అనమాట. నిజంగా సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ఫోకస్ చేస్తే అవన్నీ ఏం అవసరం లేదని అనుకుంటున్నాను నేను. అవి కావాలి, వద్దంటలేను, కానీ అది ఊరికే నేను కూడా నేను చేస్తానని చెప్తాను కదా. సో అట్లా MA ఆస్ట్రాలజీ ఫ్రమ్ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ అట్లా సర్టిఫికేట్ కోసం చేయమంటే అలా చేశాను, సర్టిఫికేట్ అయితే తెచ్చుకున్నాను అనమాట. సర్టిఫికేట్తో డోంట్ వరీ. లాస్ట్ 5 years నుంచి ఫాలో అవుతున్నాను, కాంటాక్ట్ అవ్వడం ఎలా సార్? ఓకే రైట్. సో ఇక్కడ పైన లింక్ ఉంటుంది కదా, దాని వాట్సాప్ నెంబర్ ద్వారా రీసెర్చ్ RVA రీసెర్చ్ అని కూడా వచ్చేస్తా, మీరు ఫామ్ ఫిల్ చేసేయచ్చు. క్లాస్కి ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా దొరుకుతుంది, టైమింగ్స్ ఎలా తెలుస్తుంది. సో క్లాసెస్ సింపుల్గా ఇప్పుడు ప్రస్తుతానికి యూట్యూబ్లో అప్లోడ్ అయితే వాటిని చూసి ఫాలో అయిపోండి అంతే. ఫ్రెండ్ దగ్గర ఇవ్వలేదు కదా, ఫీజు తీసుకుంటా అన్నా కూడా ఇవ్వలేదు కదా, సో డోంట్ వరీ. తర్వాత సార్, వన్ ఆఫ్ ద స్మాల్ డౌట్, ఇఫ్ యూ చేంజ్ అవర్ మైండ్ సెట్ దెన్ ఆస్ట్రాలజీ మే చేంజ్. అంతే కదా, ఇప్పుడు మనము చేంజ్ అయ్యామంటే 50% డిస్కౌంట్ వస్తుంది. ఇప్పుడు మనం అగ్రెసివ్ పర్సనాలిటీ, మనం ఇట్లా ఆడుగా బిహేవ్ చేస్తామని తెలిసింది. సో మనల్ని మనం సెల్ఫ్ రియలైజింగ్ సబ్జెక్ట్ ఆస్ట్రాలజీ కాబట్టి ఇన్ ఫర్దర్ మనము కొత్త కర్మని రాంగ్గా అక్యుములేట్ చేయకుండా ఉండడానికి, పాజిటివ్గా బిహేవ్ చేయడానికి, బెటర్ పర్సన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి పాత బ్యాలెన్స్ని ఎప్పుడైనా క్లియర్ చేయాలి, పాత అప్పు తీర్చాల్సిందే, కొత్త అప్పు కాకుండా ఉంటుంది అనమాట. అది అడ్వాంటేజ్. అంతేనా? దాని మీద ఇంకేమన్నా చెప్తారా మీరు? అంతేనా? 2950 or 3023. అండి అంతే కదండి, కొత్తది బ్యాగేజ్ చేసుకోవద్దు, అంతే, క్లియర్ చేసుకుంటున్నాం. ఎస్. వన్ స్మాల్ డౌట్, అదే ఆన్సర్ అయిపోయింది. ఇక్కడ ఏదో ఆన్సర్ ఇచ్చారు, టెస్ట్ అండ్ ట్రై అన్నారు అనమాట. ఓకే, డౌట్స్ అడగండి రాయ్ అంటే తొక్కలో సాఫ్ట్వేర్ గురించి అడుగుతున్నారు ఏంటో. వెబ్ డెవలపర్స్ అయినట్టు
సార్ మీ స్టూడెంట్స్ని మార్చండి. మార్చలేమండి, ఛాన్స్ లేదు, మార్చలేము స్టూడెంట్స్ని. ఓకే అమ్మా. ఓకే, సాఫ్ట్వేర్ గురించి మేము ఎందుకు అడుగుతున్నాం అంటే మా దగ్గర ఉన్న నాలెడ్జ్ అనేది చాలా లిమిటెడ్ కాబట్టి, అన్ని గుర్తుపెట్టుకోలేం కాబట్టి, దాన్ని మేము ఆటోమైజ్ చేయాలని చెప్పి మేమే అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు అనమాట. అది పరిస్థితి. ఓకే, సో ప్రాబ్లమే నాలో ఉంది. వినోద్ సార్ కర్మ సిద్ధాంతం ప్రకారమే జీవితం అంతా జరుగుతుంది, మనం మార్చలేం అన్నప్పుడు జాతకం వల్ల ఏమిటైనా ఏమిటి, అదే వాళ్ళ ఉపయోగం ఏమిటి అని నా ప్రశ్న. తప్పుగా అడిగితే వివరించగలరా? సారీ, చెప్తారా మీరు ఎవరైనా? అండి, బేసిక్ గా కర్మ సిద్ధాంతం వల్ల అంటే అఫ్ కోర్స్ మీ పాస్ట్ లైఫ్ లో మనం ఏమి మార్చలేనప్పుడు జాతకంలో ఉపయోగం ఏంటో అని అడుగుతున్నారు ఆయన. జస్ట్ తెలుసుకోవడానికి, అంతే, జస్ట్ తెలుసుకోవడానికి సరదా, అంతే. ఓకే, ప్రిపేర్ అవ్వడానికి, ఇంతకుముందు చెప్పినట్టుగా రిస్క్ మేనేజ్మెంట్ చేయడానికి, లేదంటే ప్రిపేర్ అయ్యి ఉండడానికి. ఇది ఇట్లా జరుగుతుంది, గట్టిగా ఈ మీద నుంచి వాడు కొడుతున్నాడు అంటే కొంచెం బిగబట్టుకుని కూర్చోవడానికి ఇట్లాంటి వాడికి ఆస్ట్రాలజీ ఉపయోగపడుతుంది తప్ప మాడిఫై చేయడానికి ఉపయోగపడదు. బెటర్ పర్సన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనల్ని మనం వేరే వాళ్ళు చెప్పే కన్నా మనల్ని మనం తెలుసుకుంటే మనం కొంచెం చేంజ్ అవుతాం కదా, మనకి విషయం రియలైజ్ అయితే చేంజ్ అవుతాం. కాబట్టి ఆస్ట్రాలజీ అనేది నిజానికి ఒకటి చెప్పేది కాదు, ఎవరికి వాళ్ళు చదువుకొని ఎవరికి వాళ్ళు రియలైజ్ అయ్యే విషయం. అది నా ఒపీనియన్. సో ఎనీవే, సో మొత్తానికి మొదటి వీడియో కంప్లీట్ చేసేసాము. సో రెండో వీడియో స్టార్ట్ చేద్దాం. కామెంట్స్ అన్ని సో వెళ్దాం. ఓకే, క్లాస్ 2 టాపిక్ మీద ఒక 48 కామెంట్స్ వచ్చాయి. ఇప్పటికైనా అర్థమైందా? మనం కామెంట్స్ అప్పుడప్పుడు రీడ్ చేస్తాం కాబట్టి కామెంట్స్ చేయండి, చేస్తే మేము కామెంట్స్ రీడ్ చేస్తాం అనమాట. ఓకే, దానిలో డౌట్ ఉంటే ఖచ్చితంగా అడ్రస్ చేసి దాన్ని ఆన్సర్ చేస్తాం. మీరు అన్నీ చెప్పేసి ప్రిడిక్షన్ అడగండి. లర్నింగ్ డౌట్స్ మీద ఫోకస్ చేస్తాం ఖచ్చితంగా. ఓకే, డైలీ వీడియో అప్లోడ్ చేయండి. చేస్తాం. నా చేతిలో ఏమున్నది, నేను వీడియో చేసిన ఎడిటర్ చేతిలో ఉంటుంది. ఆస్ట్రాలజీ ఒక అడిక్షన్ అయితే ఓకే, థ్యాంక్ యూ అండి. తర్వాత దీనిలో కూడా ఏమీ మోస్ట్లీ డౌట్లు ఉండకపోవచ్చు. సెకండ్ క్లాస్ కూడా వెరీ గుడ్. ఇదిగో డౌట్ అన్నారు. ఐ హ్యావ్ ఎ డౌట్ అబౌట్ ద వైల్ ప్లాటింగ్ ఎ చార్ట్ there are so many Ainamsa calculation are present during the house division. Some of the house from the cusp following other in next class please. Ainamsa divisions why you are following. So Placidus house system అనేది కేఎస్ కృష్ణమూర్తి గారు ఏదైతే మనకి ఇంట్రడ్యూస్ చేసిందో కేపీ మెథడ్లో, అది చాలా బాగుంది. నేను దాన్నే వాడుతున్నాను. అంతకుముందు నాకు తెలిసి శ్రీపతి పద్ధతి ఇట్లాంటివి కూడా యూజ్ చేసేవాళ్ళు, ఇప్పటికీ యూజ్ చేస్తూ ఉంటారు. ఎవరి మెథడ్ వాళ్ళది, వాళ్ళ ప్రాస్పెక్టివ్ ఆఫ్ ప్రిడిక్షన్. మనం వెస్ట్రన్ ప్రోగ్రెషన్స్ వాడేటప్పుడు కానీ, కేపీ సబ్లాట్ థియరీ వాడేటప్పుడు కానీ అసలు ఎక్సలెంట్గా పనిచేస్తుంది. సో అట్లనే మీరు ప్లాసిడస్ ప్లకాడస్ అని కూడా అంటారు. ఆ హౌస్ సిస్టమ్ గురించి వెళ్ళి గూగుల్లో కొట్టినా చాట్‌జీపీటీలో కొట్టినా మీకు తెలుస్తుంది. సో అది కంప్లీట్లీ మ్యాథమెటికల్. సో కాబట్టి దాన్ని వాడడమే కరెక్ట్. నేను అదే వాడుతున్నాను, అదే వాడి ప్రిడిక్షన్స్ చెప్తున్నాను. ప్రిడిక్షన్స్ పనిచేస్తున్నాయి కాబట్టి నేను అదే వాడుతున్నాను. అంతకుమించిన లాజిక్ ఏం లేదు. దాన్ని ఎట్లా బిల్డ్ చేయాలి ఆ హౌస్ సిస్టమ్ అనే టెక్నికల్ మ్యాథమెటికల్ డీటెయిల్స్ అయితే నేను ఇంకా నేర్చుకోలేదు, ఎందుకంటే ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది అనేది వదిలేసాం అనమాట. ఓకే, మీరు ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి కావాలనుకుంటే. ఓకే, దగ్గర రీజన్ ఉంది బట్ మనం ప్రిడిక్ట్ చేయలేం, బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా. ఓకే, అదేంటిదో తెలీదు. సో అక్కడ కూడా క్వశ్చన్ లేదు. జెన్యూన్ రిక్వెస్ట్, స్టోరీస్ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి కానీ వాటి వల్ల సబ్జెక్ట్ డైల్యూట్ అవుతుంది. ఓకే, వీలైతే వితౌట్ స్టోరీస్ ఇంకొక వర్షన్ ఆఫ్ వీడియో ఎడిట్ చేసి పెట్టండి. చేయలేను నేను. సో ఒక్కోసారి ఎడిటర్లు కూడా మనం మాటిన్నారు కాబట్టి చేయలేము. సో ఒక పని చేయొచ్చు, మీరు ఏ టైం స్టాంప్ నుంచి ఏ టైం స్టాంప్ వరకు స్టోరీ లేకుండా వినొచ్చు. సో లైక్ పార్ట్ 1లో ఇది వినేసేయండి, పార్ట్ 2లో స్టోరీ వద్దనుకుంటే ఇది వినేసేయండి, స్కిప్ చేయండి అని ఒక కామెంట్ పెట్టండి. ఆ కామెంట్ని ఇదే కామెంట్కి రిప్లై చేశారనుకో, ఎవరైతే అలా కావాలనుకుంటారో దీన్ని నేను లవ్ సింబల్ కొడతా, సో అది కావాలనుకుంటారో వాళ్ళు డైరెక్ట్గా స్టోరీ లేకుండా వింటారు. అది నా ఐడియా. ఓకే, నేను కూడా ఇటువంటి అపశకునాలను సెంటిమెంట్లని నమ్మకుండా ఉండడానికి జాతకాలను ఆచరించాను. ఓకే రైట్. క్లాస్లో చెప్పిన విషయాల మీద క్వశ్చన్ అడగండి సార్, మాకు కూడా ఎంగేజింగ్గా. ఎస్, మధ్య మధ్యలో క్వశ్చన్స్ ప్రాక్టీస్ క్లాసులు కూడా పెడుతున్నాము. ఫస్ట్ కొన్ని లెసన్స్ ఒక 4-5 క్లాసెస్ చెప్పుకొని మధ్యలో బ్రేక్, ఏదైనా టాపిక్ అయిపోయిన తర్వాత క్విజ్, ఇట్లా ఏదో ఒకటి ప్రాక్టీస్ అయితే చేస్తున్నాం కదా. మీరు కూడా చెప్పాలి, నేనే చెప్తే నేను చెప్పినట్టు ఉంటుంది. చేస్తున్నాం. ఎవ్రీ క్లాస్ ఎండింగ్ లో కూడా ఏదో క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నాం. చూసారా, అందరు చెప్తా ఉన్నా ప్రాక్టీస్ చేస్తున్నాం.
వీడియో కూడా వస్తుంది. ఆడియన్స్ కూడా పాస్ చేసుకొని క్వశ్చన్ చూసి వాళ్ళ ఆన్సర్ క్వశ్చన్ చూసి ఆన్సర్ చేసి తర్వాత మీరు ప్లే కొట్టుకుంటే ఎస్ ఆన్సర్ కరెక్ట్గా చెప్పారా, మీరు కూడా కరెక్ట్గా అనుకున్నారా అర్థమవుతుంది, మీరు కూడా ఇంటరాక్ట్ అయినట్టు ఉంటుంది. ఆఫ్టర్ ద క్లాస్ క్వశ్చన్ ఆన్సర్స్ ఈజ్ అప్రిషియేటెడ్. ఓకే, నెక్స్ట్ బ్యాచ్ ఒకవేళ స్టార్ట్ అయితే నెక్స్ట్ గురు పౌర్ణమికి అనుకుంటున్నా, తెలియదు అది. కెన్ వి ప్రిడిక్ట్ ద టైమ్ ఆఫ్ ద డెత్ ఆఫ్ ద పర్సన్, హౌ షుడ్ కన్వే యాజ్ అన్ ఆస్ట్రాలజర్ టు దెమ్. ఇక్కడ నేను ఎప్పుడు పోతానని చెప్పి ఎవడు అడగడు. ఓకే, అది అవసరం లేదు. కానీ ఆస్ట్రాలజర్గా మనం నేర్చుకుని ఉండాలి, మనకు తెలిసి ఉండాలి ఏది ఎప్పుడు. ఇప్పుడు రేపే పోతామని చెప్తే ఇప్పుడున్న క్షణాలు అయితే ఎవరు ప్రశాంతంగా ఉండలేరు కాబట్టి, సో దేవుడు కూడా మనకు తెలియకుండా అలానే పంపించాడు. సో కాబట్టి దాన్ని ఎప్పుడు అవసరము ఎంతవరకు నేనైతే ఎలా చెప్తానంటే ఇది ఇక్కడ ఛాలెంజింగ్ టైం ఉందండి అని చెప్తాను అనమాట. అది ఆ ఛాలెంజ్ టైం దాటితే మళ్ళీ టైం ఇట్లా పర్ఫామ్ అవుతుందండి అని చెప్తాను. అది ఓకే. మనం ఎంతగా జ్యోతిష్యం నేర్చుకోకపోయినా చాలామంది ఈ రంగంలో ముందుకు పోలేకపోతున్నారు. కారణం ఏమైంది ఉంటుంది? మా వాళ్ళు ఏమి ఇచ్చారో చూద్దాం. ఇది నేనే ఇచ్చాను, ఎవరికి వారే కారణం అవుతారు. తర్వాత గురువు గారి మీద సినిమాల ప్రభావం ఉంది, ఏముంటుంది మరి? ఉండదుగా మరి. సో ఉంటుంది సార్. నాకు ప్రోగ్రెషన్ చార్ట్లో మంత్ మారిపోతుంది సార్. ప్రోగ్రెషన్ చార్ట్లో ఒకసారి అది కరెక్ట్గానే ఉందండి, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు. జన్మ జాతకం నుంచి మీకు ఎన్ని సంవత్సరాలు, ఒక 40 సంవత్సరాలు ఉందనుకో, ఖచ్చితంగా 40 రోజులను యాడ్ చేస్తాం. కాబట్టి ప్రోగ్రెషన్ చార్ట్ 40 రోజులకి చెక్ చేస్తారనమాట. అదే ఒక 2 సంవత్సరాలు అనుకో, 2 రోజులు మార్చి దానికి దీనికి ప్లానెట్స్ కంపేర్ చేస్తారు కాబట్టి అది మారిపోతుంది. అది తప్పుగా అనుకోకుండా, అది అంతే, అది అట్లనే వర్క్ అవుతుంది. సార్ సిద్ధాంతం కూడా చెప్పండి అంటే మీరు మ్యాథమెటిక్స్ అడుగుతున్నారు. ఓకే, సిద్ధాంత భాగం ఏదైతే ఉందో అది చెప్పాలి అని అంటే, ఇప్పుడు మనం ఏదైతే ప్రిడిక్షన్, చాలా మందికి సిద్ధాంతం గురించి ఎట్లా అనిపిస్తుంది అని అంటే, అది నేను చెప్పినా ఎవరు చెప్పినా మ్యాథమెటిక్స్ అంతా ఒకటే. అంటే ఆస్ట్రాలజీ సాఫ్ట్వేర్స్ తయారు చేయక ముందు మనకి ఈ సిద్ధాంత భాగం అంతా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరికి వాళ్ళే ఒక వారం 10 రోజులు జాతక చక్రాన్ని గణించి దశాభుక్తుల్ని కట్టుకొని పేపర్ మీద రాసుకొని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏముంది, చిన్న సాఫ్ట్వేర్లో మనకి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తేనే వచ్చేస్తున్నాయి. కాబట్టి మనం సిద్ధాంత భాగం గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. ప్రిడిక్షన్ భాగం వచ్చిన తర్వాత అప్పుడు కూడా నాకు సిద్ధాంత భాగం కావాలంటే నేర్చుకోవచ్చు. నేను అలానే చేశాను. ప్రిడిక్షన్స్ అంతా చెప్పడం వచ్చిన తర్వాత ఈ ఆస్ట్రాలజీ అప్లికేషన్స్ చిన్న బిల్డ్ చేయడానికి, వర్క్ చార్ట్స్ ఎట్లా బిల్డ్ చేయాలి అట్లాంటి వాటి కోసం చిన్న బుక్స్ ఉన్నాయి మనకు ఆల్రెడీ, ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలనేది. దానికి డేటా ఉంటుంది, ఎఫ్మెరీస్ డేటా. ఆ ఎఫ్మెరీస్ డేటాని ఆటోమేటిక్గా తెచ్చుకొని కూడా ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలనే దానికి ప్రొసీజర్ ఉంటుంది. లేదు నేను మాన్యువల్గానే క్యాలిక్యులేట్ చేస్తాను అని అంటే అట్లాంటి దానికి కూడా బుక్స్ ఉన్నాయి అనమాట. మనం దాన్ని వాడుకొని చేసుకోవచ్చు అనమాట. కానీ మేము క్యాలిక్యులేషన్ ఎప్పుడు కూడా సీరియస్గా ఫోకస్ చేయట్లేదు. కానీ కొన్ని బేసిక్ క్యాలిక్యులేషన్స్ అవసరమైనవి ఖచ్చితంగా చేస్తాం. మీకు ఏది కావాలి, ఎందుకు కావాలనుకుంటున్నారు, అది సాఫ్ట్వేర్లో రావట్లేదా, ఏమవుతుంది, ఏ సాఫ్ట్వేర్లోనూ లేదా ప్రపంచంలో ఉన్నది, ఎందుకు కావాలనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి, చూద్దాం. తర్వాత లైట్ పర్ఫార్మెన్స్ రిసోర్స్ ఏమైనా ఎగ్జాంపుల్సా? ఓకే, చీకట్లో ఉండి తాజ్మహల్, ఓకే చూడలేరు. ఎస్, వెలుగులో ఉండి తాజ్మహల్ కనబడకపోయినా ఉపయోగం ఉండదు. యా, ఇట్స్ అ కార్మిక్. ఓకే, థ్యాంక్ యూ, బాగా వివరించారు, థ్యాంక్ యూ. నమస్తే సార్. కమలలకు ఇద్దరికి 58 సెకండ్లు మాత్రమే తేడా ఉంది. ఇంతకుముందే చెప్పాం కదా, వారికి కేపీలోనే చూడాల్సిన అవసరం లేదు. సేమ్ లగ్నాన్ని మూవ్ చేసేసుకొని మీరు సాంప్రదాయ జ్యోతిష్యంలో రీడ్ చేసేసుకోవచ్చు హ్యాపీగా. రెండోది ప్రోగ్రెషన్స్ సేమ్ లగ్నం వేసుకొని చెక్ చేసుకోవచ్చు, పనిచేస్తుంది. వీలైతే బీటీఆర్ బర్త్డే రెక్టిఫికేషన్ కూడా చెక్ చేయొచ్చు. ఈ 58 సెకండ్లు అంటున్నారు కానీ ఒక్కోసారి ఫస్ట్ బ్రీత్ ఆఫ్ ది చైల్డ్కి సెకండ్ బ్రీత్ ఆఫ్ ది చైల్డ్కి డిఫరెన్స్ ఉంటుంది ఖచ్చితంగా. ఒక్కోసారి 2-3 మినిట్స్ కూడా వస్తాయి. అట్లా మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. మ్యాథమెటికల్గా రూలింగ్ ప్లానెట్ చేసుకొని చెక్ చేసుకోవాలి. దీంట్లో ఒక చిన్న డౌట్ నాకు కూడా వచ్చిందండి. ఓకే, చెప్పండి. ఇప్పుడు మనకి నాడీ తత్వ సిద్ధాంతం ఉంది కదా. అవును. దాంట్లో ఇప్పుడు బర్త్డే రెక్టిఫికేషన్ చేసాము, టైం మొత్తం తీసుకొచ్చాము, లాస్ట్ కి సూర్యోదయం ఇవన్నీ తీసుకున్నాం. ఇద్దరికి ఇప్పుడు చరలగ్నంలోనే పుట్టారనుకుందాం, మేషలగ్నంలోనే అనుకుందాం. అట్లనే కరెక్ట్ చేయాలి. అట్లనే కరెక్ట్ చేసి సబ్లాడ్ పెట్టుకుంటారు కదా, ఆ 3 minutes లో సబ్లాడ్, ఒకరికో సబ్లాడ్, ఇంకోళ్ళకి ఇంకో సబ్లాడ్ పెట్టుకోవచ్చు. ఏముంది? ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, రైట్. తెలుగులో బాగుంది. బర్త్ డీటెయిల్స్ ఆల్రెడీ రిజిస్టర్డ్ వచ్చేస్తుంది, కాల్ వచ్చేస్తుంది టైంకి. తర్వాత నెక్స్ట్, కొంతమందికి విషయాలు ఆస్ట్రాలజీ ద్వారా తెలుసుకోవాలని వాళ్ళ రాత, అదైతే ఈ విధంగా తెలుసుకుంటారు కదా.
మేబీ అవ్వచ్చు. సో నెక్స్ట్ వీడియో ఎప్పుడు వస్తుంది? ఆటోమేటిక్గా ఒక వారం లోపు, ఇప్పుడు ఈ ఆదివారం అయ్యిందనుకో, వచ్చే ఆదివారం లోపు రావాలనేది మా గోలు. కనీసం ఆ ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఈ వారం అయితే మేము శనివారం చేసాము, ఆదివారం తీసుకొచ్చాం, ఆదివారం చేసి సోమవారం కూడా తీసుకొచ్చాం. ఒక్కోసారి ఎంత సూపర్ ఫాస్ట్ ఉంటుందో మనకు తెలియదు, మన చేతుల్లో లేదు అది. తర్వాత హౌస్ అనాలిసిస్లో 12 హౌజెస్ లిస్ట్లో 2 and 7 హౌజెస్కి స్టార్ మార్క్ పెట్టారు. వై? ఏదైనా రీజన్ ఉందా? మారక స్థానాలు కదా. 2, 7 ఓకే. మనము టేబుల్లో స్టార్ మార్క్ పెట్టామంటే అక్కడ ఏదో వీనస్ ఏదో అఫ్లిక్ట్ అయ్యాడు అనమాట. అది ఇన్వర్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. అంటే కుటుంబ విషయాల్లో సరిగ్గా ఉండకపోవచ్చు, డబ్బులు బాగా ఇవ్వచ్చు. 7th హౌస్ మ్యారేజ్ అనేది సరిగ్గా ఉండకపోవచ్చు, పబ్లిక్ నేమ్ అండ్ రెప్యుటేషన్ ఉండదు. ఈ ఆపోజిట్ రిజల్ట్ ఇస్తుంది అని అట్లా స్టార్ మార్క్స్ పెట్టుకుంటా ఉంటాను నేను టేబుల్లో. అదే అనమాట రీజన్. ఓకే. ChatGPT saying astrology is accurate or real fake? Astrology is accurate, real or fake? Okay, give some conclusion bro or make video analysis about it. ఓకే. సో ఆస్ట్రాలజీ రియల్ ఆర్ ఫేక్ అంటే నాకు పని చేస్తుంది కాబట్టి నేను పని చేస్తుంది ఇది రియల్ అని అనుకుంటా ఉన్నా. ఇంకోళ్ళు పని చేయట్లేదని వాళ్ళకి అర్థమైంది అనుకో, అది ఫేక్ అనుకుంటారు, అంతే, ఏం లేదు. ఓకే, నాకైతే పని చేస్తూ ఉంది. తర్వాత గురువు గారు మా అబ్బాయి జాతకం రీసెర్చ్లో సబ్మిట్ చేయండి. అండ్ సార్ ప్లేస్మెంట్ని బట్టి ఆ గ్రహం బాగా పనిచేస్తుందా లేదా? లైక్ 11th ప్లేస్లో ఉన్న గ్రహం పనిచేస్తలేదు అంటారా? అలాగా అని గ్రహాలకు ఈ ప్లేస్మెంట్ మంచిదని చెప్పండి. మనం ఏం ఫాలో అవుతున్నాం? గ్రహం ఏదైనా ఎక్కడున్నా నక్షత్రాధిపతిని ఫాలో అవుతున్నాము. గ్రహం 11లో ఉండని 12లో ఉండని నక్షత్రాధిపతి కనుక అనుకూలంగా ఉంటే రిజల్ట్ ఇస్తుంది. గ్రహం ప్లేస్మెంట్ కన్నా నక్షత్రాధిపతి యొక్క ప్లేస్మెంట్ మనకు ముఖ్యం, అంతే కదా. ఓకే సార్, వన్ డౌట్. ఇప్పుడు ఇంటరాక్టివ్ సెషన్లో మీరు ఇచ్చే నోట్స్ మా అందరికీ యాక్సెసిబుల్గా ఉంటుందా సార్? ఎస్, అందరికీ ఉంటుంది. మన వెబ్సైట్ నుంచి మేము డౌన్లోడ్ రీడ్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, ఆపేది ఎవరు. తర్వాత సార్ హ్యాండ్స్ రేఖల గురించి చెప్పండి సార్ ప్లీజ్. నిజమా అబద్ధమా? ప్రపంచంలో అనేక రకమైన శాస్త్రాలు ఉన్నాయి. అట్లనే హస్త సాముద్రికము, నాడి, చేతి వేలిముద్రతో జాతకం చెప్తారు, కాలి రేఖలతో చెప్తారు, ఐలో ఉన్న ఈ రెటీనా ఉంటుంది కదా, దాంతో కూడా జాతకం చెప్పేవాళ్ళు ఉన్నారు, తల మీద ఉండే గీతలతో చెప్పేవాళ్ళు ఉన్నారు, ప్రశ్నతో చెప్పేవాళ్ళు. బోల్డ్ అని ఆస్ట్రాలజికల్ మెథడ్స్ ఉన్నాయి ఒక్కొక్కళ్ళు. సో ఒక చిన్న స్టోరీ ఉందన్నమాట. అర్జునుడు యుద్ధం కోసం వెళ్తూ ఉంటే, సో అలా అంటే ఆ యుద్ధం మీద వెళ్ళే టైంలోనే ఆ చెట్టు మీద ఎన్ని ఆకులు ఉన్నాయని లెక్క పెట్టగలుగుతాడు అనమాట. ఆయన దగ్గర అదో విద్య ఉంది. సో ప్రపంచంలో చాలా చాలా విద్యలు ఉన్నాయి. సో అవి మనకి కొన్ని అవైలబుల్ ఉన్నాయి. అదే ఆస్ట్రాలజీలో ఇంకా కొంత అవైలబుల్ ఉందన్నమాట. సో రకరకాలే ఉన్నాయి. మనోళ్ళు ఏం రిప్లై ఇచ్చారు? అదే, ఇది నేనే రిప్లై ఇచ్చాలే. ఓకే రైట్. సో సెకండ్ వీడియో కూడా కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ థర్డ్ వీడియోని టార్గెట్ చేద్దాం. ఓకేనా? రైట్. సో మళ్ళీ మూడో వీడియోలో ఇవన్నీ కూడా మేము 1st సెప్టెంబర్ రోజు షూట్ చేస్తున్నాము. ఇంకా మీరు మళ్ళీ పోస్ట్ చేయాలని అనుకుంటే ఎప్పుడైనా లేటెస్ట్ వీడియో మీద పోస్ట్ చేయండి. చేస్తే మేము ఆ లేటెస్ట్ వీడియో నుంచి వెళ్తాము. ఓల్డ్ వీడియోలో పోస్ట్ చేస్తా అంటే కూడా చేయండి, పర్వాలేదు. బట్ కాదు, లేటెస్ట్ వీడియోలో పోస్ట్ చేస్తే మళ్ళీ అడ్రస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అంటే మేము ఇన్ని వీడియోలు ఫినిష్ చేసామని చెక్ మార్క్ పెట్టుకోవచ్చు. సో వాటికి కూడా మీరు కామెంట్ చేయొచ్చు, మాకు డాష్బోర్డ్లో కనిపిస్తాయి, వాటికి కూడా ఆన్సర్ చేసి ట్రై చేస్తాం. ఓకే, కాంప్లిమెంటు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, తర్వాత నెక్స్ట్, మీ క్లాసెస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు మీ నుండి ఇలా డైరెక్ట్ క్లాసెస్ వినడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. రిక్వెస్ట్ టు ఆర్వీఏ, ప్లీజ్ అప్లోడ్ ఆల్ క్లాసెస్. వీఆర్ రెగ్యులర్ ఫాలోవర్స్ ఆఫ్ ఆర్వీఏ. ఆన్ డిమాండ్ మేము రిలీజ్ చేస్తాం. నేను వీడియోస్ చూసి చాలా నేర్చుకుంటున్నాను. బట్ ఏ వీడియో నాకు ఏం అయితే డౌట్స్ వచ్చాయో నేర్చుకునేటప్పుడు అన్నీ క్లియర్ అయిపోయాయి. సూపర్. ఓకే, సో థ్యాంక్ యూ. క్లాసెస్ రన్నింగ్ వెరీ ఇంట్రెస్టింగ్లీ. ఆల్ స్టూడెంట్స్ avail these classes to improve to reach their gain knowledge of astrology with more morality and ethical, which is a good qualities of emerge. All the best. Okay, thank you. థర్డ్ క్లాస్ కదా. ఓకే, థ్యాంక్ యూ అండి. వాట్ ఐ థాట్ ఐడియా ఆఫ్ టీచింగ్. ఓకే, థ్యాంక్ యూ.
ఓకే, మనము అదే భావము యోగం అని చెప్పాం కదా, వాటన్నిటిని తను రాసి మన కోసం పెట్టారనమాట. ఓకే, సో థ్యాంక్ యూ. తర్వాత నెక్స్ట్ చాలా బాగా అర్థమవుతుంది. ఓకే, క్రియేటివ్ టీచింగ్ సార్. ఓకే సరే. తర్వాత గురువుగారు మంచి శిష్యుల్ని ట్రైన్ చేయడమే వినోద్ సార్ సంకల్పం అండ్ సార్ విల్ గెట్ రీచ్ బై హిస్ స్టూడెంట్స్ అండ్ గుడ్ ప్రోగ్రెస్ దే విల్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ ఈగర్లీ వెయిట్. ఓకే, క్వశ్చన్స్ ఏమీ లేదు, ఆల్మోస్ట్ అయిపోతా ఉంది ఈ వీడియో కూడా. విద్య చెప్పడమే కష్టం, అందులోనూ బ్రహ్మ విద్య బోధిస్తున్నారు. అసలు ఫస్ట్ నేను ఇది బ్రహ్మ విద్య అనుకోవట్లేదు, నాకు తెలిసిందే ఒక పేపర్లో ఉన్నది, అది బోధిస్తున్నాను అనుకుంటున్నాను. సో ఆ పేపర్ వాళ్ళని రాసుకోవద్దు, గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నాను. ఓకే ఒకటే పేపర్ కదా, సో విన్నాక రాముడికి సీత ఏమైందన్నా మళ్ళీ అదే పేపర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెప్పేస్తా. గురువుగారు సరిపోదు శనివారం. ఓకే, ప్లీజ్ అప్లోడ్ వీడియోస్ వీకెండ్స్ ఓన్లీ. ఓకే, వీకెండ్స్లోనే అప్లోడ్ చేయమంటే ఎట్లా, వాళ్ళు ఎప్పుడు అప్లోడ్ చేస్తారో మనకు తెలీదు. ఓకే రైట్, కుదిరినప్పుడు చూడడమే. ఇక దీనిలో డౌట్లు ఏమి కూడా పెద్దగా లేనట్టున్నాయిలే, త్వరగానే అయిపోయేట్టున్నది. సరే. ఓకే, ఎక్కడో ఆగాం మనం. ఒక్కళ్ళు ఎవరో సార్ ఒక డౌట్ అని పెట్టినట్టు ఇక్కడ ఆగాం. ఇక్కడ ఉంది కదా, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు రాశ్యాధిపతుల్ని. టాప్ ఆర్డరు, టాప్ లెఫ్ట్ యూనివర్సల్ ఆర్డర్, బిగ్ జూపిటర్ సైజ్ ఫ్రమ్ ది 5th సన్ పక్కాగా ఉంటుంది. మార్స్ 4th, తర్వాత ఎర్త్ కన్సిడర్ చేయొచ్చు, తర్వాత 2nd ఫ్రమ్ ద సన్ వీనస్. ఓకే, మెర్క్యూరీ అంటే మెర్క్యూరీ అదే సన్ పక్కనే మెర్క్యూరీ ఉంటాడు, మెర్క్యూరీ పక్కన వీనస్ ఉంటాడు, వీనస్ పక్కన మార్స్ ఉంటాడు, మార్స్ పక్కన జూపిటర్ ఉంటాడు, జూపిటర్ పక్కన సాటర్న్ ఉంటాడు. ఇలా మనం రాసుల్ని గుర్తుపెట్టుకోవచ్చు అని మనకు ఒక ఐడియా ఇచ్చారనమాట. ఓకే, మీకైతే రాసులు అన్నీ వచ్చేసాయి కదా. ఓకే, పుట్టిన డేటు టైంని బట్టి ఏ రాశిలో పుట్టారో ఎలా చెప్పగలం? ఏముంది, సాఫ్ట్వేర్లో ఎంటర్ చేస్తే అది చెప్పేస్తుంది. సో తర్వాత వెయిటింగ్ ఫర్ ద వీడియో. ఓకే సార్, బేసిక్స్ బుక్స్ చదవండి, తర్వాత మీ క్లాసెస్ తీసుకున్నప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా అర్థమవుతుంది వాళ్ళకి. ఓకే చదవండి, బృహత్ పరహోరా శాస్త్రమో లేదంటే సారవడో ఏదో అదే చెప్పేదే మళ్ళీ ఎవ్రీ టైం చదువుకోవచ్చు. ఇప్పుడు మనం విజ్ఞాన కోర్సులో ఒక 15 పేజీలు రాసాం, అవి కూడా చదువుకోవచ్చు. ఓకే, ఫెంటాస్టిక్ డిజైన్. ఓకే, ఏంటిది ఇది, ప్లే గ్రౌండ్, ఆడుకుందాం రండి వీడియోకి అనుకుంటా. ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయండి. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మేషలగ్న? ఇది ఒక్కటి వచ్చింది. మేషలగ్న సాటర్న్ 8th హౌస్లో ఉన్నాడు, చెప్తారా? ట్రై చేస్తారా? నక్షత్రం ఏమి ఇవ్వలేదు. వేగంగా చెప్పాలంటే ఎప్పుడైతే దశమాధిపతి అష్టమంలో ఉన్నాడో కొంచెం కెరియర్ విషయంలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, వాలిటిలిటీ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అన్ఎక్స్పెక్టెడ్ గా జాబ్ లాస్, అన్ఎక్స్పెక్టెడ్ గా జాబ్ గెయిన్ లాంటివి ఉంటాయి. కానీ మిగిలిన గ్రహాలు ఆ నక్షత్రాలు లేదే మనం ఏమీ చెప్పలేం. మళ్ళీ దశ ఏం జరుగుతుందో చెప్పందే అర్థం కాదు. జనరల్ గా అష్టమంలో ఆయుకారకుడైన శని ఉండడం దోషం కాదు కాబట్టి లాంజివిటీ బాగుంటుంది, పర్వాలేదు. బాధకుడు అష్టమంలో ఉన్నా యోగిస్తూ ఉంటాడు ఒక్కోసారి, అష్టమంలో ఉన్నా కూడా ఏమీ కాదనమాట ఒక్కోసారి. ఓకే, అప్పుడు కూడా అదే దశ జరిగినా కూడా కెరియర్ కూడా బాగుండే రిజల్ట్స్ ఇచ్చేదానికి, అంటే హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది కామన్గా, అంతే. ఇంకో క్వశ్చన్, ఇఫ్ సాటర్న్ ఈజ్ ఇన్ ద లగ్న, కన్యా లగ్నం అయ్యి లగ్నంలో శని ఉన్నాడు అని చెప్పారనమాట. ఓకే, అండ్ కేతు ప్లేస్డ్ ఇన్ 5th హౌస్, కేతు కూడా పంచమంలో ఉన్నాడని చెప్తున్నారు. ఓకే, దెన్ హౌ టు కన్సిడర్ అవర్ లార్డ్ ఆఫ్ ద 5th ఈజ్ ఇన్ లగ్న ఆర్ ద 6th లార్డ్? ఎస్, అంటే మనం అదే అనుకుంటున్నాం కదా, పంచమంలో ఏదో గ్రహం ఉంది కాబట్టి 6లో ఏ గ్రహం లేకపోతే పంచమాధిపతి కన్నా షష్టాధిపతిగా బాగా పనిచేస్తూ ఉంటాడు. షష్టాధిపతి లగ్నం మీద ఉండడం వల్ల ఏమవుతుంది, ఆరాట పోరాట తత్వం, అంబిషియస్ నేచర్ ఇవన్నీ కూడా ఇస్తాడనమాట. ఓకే రైట్. తర్వాత నమస్కారం. సో బుధుడు పాపులతో కలిస్తే పాపి అన్నారు. ఇన్ కేస్ అతను లగ్న యోగకారకుడు అయితే అట్టా ఏమీ ఆప్షన్ లేదు, పాపులతో కలిస్తే పాపి, శుభులతో కలిస్తే శుభుడు, ఒక్కడే ఉన్నా కూడా శుభుడే, అంతే కాన్సెప్ట్. అది లగ్నానికి పాప శుభుడు అనే దాంతో సంబంధం లేదు, అంతేనా? ఓకే, నెక్స్ట్ ఇంకో చార్ట్. సింహ లగ్నానికి 2nd and 11th లార్డ్ ప్లేస్డ్ ఇన్ ద 10th హౌస్ విత్ రవి, చంద్ర, అండ్ ఇట్స్ రెట్రోగ్రేడ్ అండ్
కంబస్ట్. అంటే సింహ లగ్నానికి ఎలా ఉందని అడిగేస్తున్నారు మనల్ని డైరెక్ట్గా. రవిచంద్ర బుధులు ఇట్లా ఉన్నారు, వక్రించాడు, బుధుడు వక్రించాడు అనుకుంటా నాకు తెలిసి. బాగానే ఉంటుంది కదా, చంద్రుడు కూడా ఉచ్చి పొందినప్పుడు లగ్నాధిపతి దశమంలో ఉన్నప్పుడు వక్రించినా డైరెక్ట్ అయిపోతాడు. ముఖ్యంగా లగ్నాధిపతి దశమంలో ఉన్నప్పుడు చంద్రుడు ఎగ్జాల్ట్ అయినప్పుడు లాంగ్ డిస్టెన్స్లో వర్క్ చేయడం బాగుండేదానికి అవకాశం ఉంటుంది. అంతే కదా. అంతకుమించి మనం మిగిలిన స్టార్ లాట్స్ లేకుండా ఎప్పుడు బాగుంటుంది అని అడిగితే మళ్ళీ టైము మిగిలిన లేనిదే చెప్పలేం. అంతేనా? ఓకే. చంద్రుడి కంట్రోల్లోకి వెళ్తుంది కాబట్టి బాగుంది అని చెప్పేసి. అది స్టార్ లాడ్ ఎవరో తెలియదు కదా, ఆ చంద్రుడి యొక్క స్టార్ లాడ్ ఎవరో తెలిస్తే కదా సంగతి మిగిలింది. జనరల్గా బాగుంటుందని అనుకోవడమే మనం. ఓకే. స్టూడెంట్స్ షుడ్ ప్రాక్టీస్ 12 signs, 9 planets, 27 stars, 108 padas of stars, each రాశి 4 padas like that. కన్యా రాశి 20 degrees ఉంటే అది ఆ రాశి స్టార్ లార్డ్ ఎవరు? ఆ శని థర్డ్ స్టార్ చెప్తారా? ఈయన మనకి ఏదో ఎగ్జామ్ పెడుతున్నారు, మీకే ఎగ్జామ్. ప్లీజ్ అండి, ప్లీజ్. ఓకే. 27 నక్షత్రాలు 108 పాదాలు ఎక్కడెక్కడ ఉంటాయి అనేది అర్థమైందా? కన్యా రాశిలో అట 20 degrees అట. చెప్పండి టక్కున, ఏ నక్షత్రం ఉంటుంది, ఏ పాదం ఉంటుంది? హస్త ఉంటుంది. హస్త ఉంటుంది. 4వ పాదము ఉంటుంది. హస్త 4 ఉంటుందా? 3 కాదా? 3 అని. చిత్తా 2 పాదాలు. అవును. ఇప్పుడు రవి నక్షత్రాలు 3 కదా, 10 degrees అయిపోయినాయి. ఓకే. 4వ పాదం ఉంటుంది. సింపుల్. ఓకే. తర్వాత శని 3 స్టార్ లార్డ్స్ ఏ రాశిలో ఉన్నాయి? శని యొక్క 3 నక్షత్రాలు ఏ రాశుల్లో ఉన్నాయి అంటున్నారు. ఈజీ అండి. కర్కాటకము, వృశ్చికము, మీనము. మీనం. ఆ డిగ్రీల్లో ఉన్న మైండ్ లో గుర్తు పెట్టుకోండి, కమింగ్ క్లాసెస్ లో యూజ్ అవుతాయి. షూర్ అండి. తర్వాత నెక్స్ట్ సన్ డేట్ ఆఫ్ బర్త్. ఇది సన్ డేట్ ఆఫ్ బర్త్ బట్టి ఫాదర్ డేట్ ఆఫ్ బర్త్ తెలుసుకోవచ్చు అంటారా? కొడుకు డేట్ ఆఫ్ బర్త్ నుంచి తండ్రి డేట్ ఆఫ్ బర్త్ని పట్టుకుంటారా అని అడుగుతా ఉన్నారు. పట్టుకుంటారా మీరు? వచ్చా రాదా మీకు? ఫస్ట్ అది చెప్పండి. నాకు కూడా రాదు. ఓకే, పాస్. తర్వాత వాట్ డస్ టచబుల్ అన్టచబుల్ మీన్స్, కెన్ యూ ప్లీజ్ క్లారిఫై? అదే కదా క్లాస్ అంతా చెప్పింది. సో టచబుల్ అంటే ఇప్పుడు ఆలోచన అనే దాన్ని మనం ముట్టుకోలేం, అది ఉంటుందని ఫీల్ అవ్వాలి. కరెంట్ అనేది ముట్టుకోలేం, అది ఉంటుందని ఫీల్ అవ్వాలి. అలానే మన ఐడియాస్. కానీ పిల్లోడు 5th house అనేది పంచమం, పిల్లలు. సో దాన్ని మనము ముట్టుకోగలుగుతాం, పిల్లోడిని, మనిషిని ముట్టుకోగలుగుతాం. కానీ ఆలోచనలని, వేరే యోగాన్ని, నీకు పేరు ఉందని అంటే అదన్నీ ముట్టుకోలేం కదా. అదే మనము టచ్ అన్టచ్ అని అలా ఊరికే పేర్లు పెట్టుకున్నాం. దాన్ని వేరే పేర్లతో మీరు పిలుచుకోవాలనుకుంటే పిలుచుకోవచ్చు. లగ్నంలో డిగ్రీస్ డౌట్ సార్, హౌ టు క్యాలిక్యులేట్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. అంటే లగ్నం ఎన్ని డిగ్రీల్లో కట్టాలి అనేది డౌట్ అనుకుంటా నాకు తెలిసి. అది తెలుసు కదా, అది సన్ రైజ్ని బట్టి డిసైడ్ అవుతుంది. లగ్నం అనేది ఆ ప్లేస్లో ఉన్నదాన్ని బట్టి, టైంని బట్టి డిసైడ్ చేయాలి. 4 నిమిషాలకు 1 డిగ్రీ చొప్పున సూర్యోదయం నుంచి మీరు ఎన్ని 4 నిమిషాలు అవతల పుట్టారో ఆ రవి ఉన్న డిగ్రీ నుంచి మనం కట్టుకుంటే వెళ్ళాలి. దీనికి అసలు మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, సాఫ్ట్వేర్లో వేస్తే అదే వచ్చేస్తుంది. సో ఇది ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలనేది మనం సీరియస్గా టార్గెట్ చేయట్లేదు. ఓకే, తర్వాత ఎప్పుడైనా చూద్దాం లాస్ట్లో. ఆస్క్ దిస్, సాటర్న్ జూపిటర్ బోత్ ఆర్ రెట్రో ఇన్ ద లగ్న, కన్యా లగ్న. ఎలా చెప్తారు? శని గురువు ఇద్దరు కలిసి లగ్నం మీద ఉన్నారట, ఇద్దరు కూడా వక్రించి ఉన్నారట. అప్పుడు ఎలా చెప్పాలి? ఏ నక్షత్రాన్ని ఆక్యుపై 3 నక్షత్రాలు చెప్పండి. ఇప్పుడు 3 నక్షత్రాలు పాసిబిలిటీస్ చెప్పండి. మంచిగా ఇచ్చారు మనకి ఎగ్జామ్, ఊరికే ప్రాక్టీస్ చేసుకోవడానికి. మనం నిజంగా మేము వాళ్ళకేమి ప్రిడిక్షన్ చెప్పం కానీ, బట్ ఊరికే చెప్తాం. ఇప్పుడు శని ఏ నక్షత్రంలో ఉండే అవకాశం ఉంది? రవి నక్షత్రంలో ఉండాలి. రవి నక్షత్రంలో ఉంటే రవి ఎన్ని పాసిబిలిటీస్లో ఉంటాడు? 1 నుంచి 12 రాసుల్లో ఎక్కడైనా ఉంటాడు. సో రవి ఇక్కడ ఉన్నాడు, వక్రించాడు అని అంటే కనీసం దగ్గరగా అయితే ఉండడు. అంటే మనకి ఇంచుమించుగా మకరం నుంచి వృషభం మధ్యలోనే ఉన్నాడు రవి. అర్థమైందా? ఇక్కడెక్కడా లేడు కదా. బాగుంది కదా ఐడియా, అర్థమైందా? ఇంత దూరంలోనే ఉంటాడు అనమాట. మకరము, కుంభము, శని దశ నడుస్తుందని చెప్తున్నారు ఆయన. అర్థమైందా? సో మనం రవిని అర్థం చేసుకున్నాం కాబట్టి 5లో ఉన్నాడు అనుకో, పంచమాధిపతి అయిన వాడు పంచమంలో ఉన్న గ్రహం నక్షత్రంలో ఉన్నప్పటికీ రవి పంచమంలో ఉండడం దోషం కాబట్టి పంచమంలో ఉంటే వ్యయాధిపతి సరైన ఆలోచనలు రాకుండా కొంచెం డిస్టర్బ్ చేస్తాడు, ఎక్స్పెక్టెడ్గా పర్ఫామ్ చేయడు.
తర్వాత 6లో ఉన్నాడు అనుకో, వ్యయాధిపతి 6లో ఉండొచ్చు, ఆ నక్షత్రంలో ఉంటే కొంత పర్ఫామ్ చేయొచ్చు, కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవ్వచ్చు, ఎందుకంటే వక్రించిన దశ డిస్టర్బెన్సెస్ ఇస్తుంది కాబట్టి. సప్తమంలో ఉంటే మ్యారేజ్ రిలేటెడ్, అష్టమంలో ఉంటే హెల్త్ రిలేటెడ్, 9లో ఉంటే అసెట్ రిలేటెడ్, ఇట్లా ఏదైనా ఇవ్వచ్చు అనమాట. అదే రవి నక్షత్రం అయిపోయింది, చంద్ర నక్షత్రం అనుకో, మళ్ళీ సేమ్ చంద్రుడు ఎక్కడైనా ఉంటాడు కదా, ఈ హౌజెస్ని బట్టి 1, 2, 11 తప్ప ఇంకా ఏ హౌజెస్లో ఉన్నా కూడా ట్విస్ట్ రిజల్ట్స్ ఇస్తాడు. తర్వాత కుజు నక్షత్రం, కుజుడు ఆల్రెడీ అష్టమాధిపతి అవుతాడు కాబట్టి అది ట్విస్ట్ రిజల్ట్ ఇస్తుంది కాబట్టి చెప్పలేమన్నమాట. ఆ కుజుడు ఉండే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కుజుడు ఇప్పుడు అష్టమాధిపతి అష్టమంలో ఉండే కన్నా కూడా ఇప్పుడు లాభంలో ఉండటమే బెటర్ అనమాట. ఓకే, వ్యయంలో ఉంటే పనిచేయదు, ద్వితీయంలో కానీ లాభంలో ఉంటే తప్ప పనిచేయదు. లగ్నం మీద ఉంటే మళ్ళీ వేరే, ఆల్రెడీ లగ్నం మీద గురువు శని ఉన్నాడు కాబట్టి లగ్నం మీద లేడు. సో ఇట్లా మనం ఇమాజిన్ చేసుకోవాల్సి వస్తుంది. ఎంత పెద్ద ఎగ్జామ్, అవునా? ఇంకోటి కూడా అండి, అక్కడ రవితో బుధుడు వక్రించి బుధుడు కంట్రోల్లోకి వెళ్తే అలాంటి కంట్రోల్స్ మాడిఫికేషన్స్ ఏం జరుగుతాయో తెలియకుండా మనం జస్ట్ ఊహించుకొని అది చేయలేకపోతాం. అది ఓకే. రవి 0 degrees జనవరి 14 మకరంలో ఉంటాడు అని చెప్పారు. మిగతా గ్రహాలు ఏ రాశుల్లో ఉంటాయో ఎలా తెలుసుకోవాలి? అది తెలుసుకోలేము, డైరెక్ట్గా సాఫ్ట్వేర్లో ఎంటర్ చేసుకుని తెలుసుకోవాలి, లేదంటే ఎఫ్మెరీస్తో తెలుసుకోవాలి. మోస్ట్లీ రవి పక్కన చంద్రుడు ఉంటూ ఉంటాడు, బుధుడు ఉంటూ ఉంటాడు, శుక్రుడు ఉంటూ ఉంటాడు. మిగిలిన గ్రహాలు డిస్టెన్స్లో ఉంటాయి కాబట్టి అది ప్రతి సంవత్సరం ఒక గ్రహం ఇంత డిస్టెన్స్లో వెళ్తుంది అనేది ఉంటుంది. గురువు అయితే 12 సంవత్సరాలకి సేమ్ రాశికి వస్తాడు, అంటే రాశి చక్రం మొత్తం ఫినిష్ చేయడానికి. శని అయితే 30 సంవత్సరాలకి మారుతాడు. చంద్రుడు 27 నక్షత్రాలు దాదాపు 30 రోజుల్లో ఫినిష్ చేస్తాడు కాబట్టి అట్లా ఉంటుంది. సో దాన్ని మనం ఎగ్జాక్ట్లీ చెప్పలేం. ఓకే, థ్యాంక్ యూ. సో ఇంకొక క్వశ్చన్, ధనుర్లగ్నానికి 10th హౌస్ కన్యలో శని, ధనుర్లగ్నం అంట, 10th హౌస్లో శని ఉన్నాడు. శని బుధ శుక్ర ముగ్గురు ఉన్నారు. ఉంటే శని సప్తమ దశమాధిపతి స్పాయిల్ అవుతాడా? శని మహాదశ రాణిస్తుందా? ఈవెన్ బుధ శుక్ర దశ. ఇప్పుడు బుధుడు ఉచ్చ పొందాడు కాబట్టి బుధుడు అయితే బాగానే ఉంటాడు, అదైతే చెప్పచ్చు చాలా వరకు, అది భద్ర మహాపురుష యోగం అవుతుంది కాబట్టి. ఓకే, శుక్రుడు నీచభంగం పొందిన నక్షత్రాధిపతి ఎవరో తెలియదు కాబట్టి ఆల్రెడీ షష్ఠలాభాధిపతి పాపి కాబట్టి సగం ఫలితాలు ఇస్తాడు. తర్వాత షష్టాధిపతితో ద్వితీయాధిపతి కలవడం వల్ల శని శుక్రులు అంటే ఈ లగ్నానికి పాపులందరూ కలిశారు కదా. సో కాబట్టి ఇక్కడ బుధుడు ఎగ్జాల్ట్ అయి కాపాడుతున్నాడు. కానీ ఏ దశ జరుగుతా ఉంది అనే దానికి దాని స్టార్ లార్డ్ లేకుండా చెప్పలేం, అంతే కదా, మళ్ళీ సమస్య అదే. సో అందరూ కూడా స్టార్ లార్డ్ని ఫాలో కాకుండా ఆధిపత్యాన్ని ఫాలో అయ్యే మనల్ని క్వశ్చన్ అడుగుతారు. క్వశ్చన్ అడిగేవాళ్ళు మన ఛానలే ఫాలో అవుతున్నారని కూడా గ్యారంటీ లేదు, ఎందుకంటే చాలా ఛానల్స్లో కేవలం రాశ్యాధిపతితో ఫలితాలు చెప్తారు కాబట్టి నక్షత్రం గురించి మనకి అడగరు, మెన్షన్ చేయరు, క్వశ్చన్ కాపీ పేస్ట్ చేస్తారు, అట్లా కూడా జరుగుద్ది. కాబట్టి మనం ఉన్నదాంతో చెప్పాలి, అది మన టాలెంట్ అనమాట. సో మనం 3 నక్షత్రాలు ఊహించుకొని మిగిలినన్ని ఊహించుకొని మనం చెప్పాలి. సో వాళ్ళకి మీ అందరి కోసం నేను ఏం చేస్తానంటే ఆటోమైజేషన్ టూల్స్ తయారు చేస్తా, నాకు నాలెడ్జ్ పెరిగినప్పుడు. అప్పటిదాకా ఏదో చెప్తా ఉంటాను, ఇట్లాంటివి సగం చెప్తా, పూర్తిగా చెప్పానని సాటిస్ఫాక్షన్ నాకు కూడా రాదు. సరే, మళ్ళీ క్వశ్చన్, సేమ్ క్వశ్చన్. సపోజ్ కన్యా లగ్నం, కన్యలో బుధుడు శుక్రుడు శని 10th హౌస్లో, బట్ బుధ ఈజ్ ద బాస్ ఫర్ ద మిథున కన్య, ఎలా రిజల్ట్స్ వస్తాయి? ఐ మీన్ 10th హౌస్ స్పాయిల్ అయినట్టు, 10th హౌస్ అయితే స్పాయిల్ అయినట్టు కాదు, ఇదైతే జడ్జ్ చేయొచ్చు. ఓకే, అంతే కదా. ఓకే, మోస్ట్లీ అవ్వదు కానీ సూర్యుడి ప్లేస్మెంట్ మోస్ట్లీ అవ్వదు కదా, చాలా వరకు అవ్వదు. ఎగ్జాల్ట్ అయ్యాడు కదా, అవ్వదు. అంటే ఓన్ హౌస్ లో కూడా ఉన్నాడు కదండి, ఓన్ హౌస్ లో ఉన్నాడు, ఎగ్జాల్ట్ అయ్యాడు, ఇంకెందుకు స్పాయిల్ అవుతుంది? ఏదో అడుగుతున్నారు, అర్థం కాలేదు. ఇన్ ద క్లాస్ సమ్ లొకేషన్స్ స్కిప్పింగ్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇదిగో ఇంపార్టెంట్ పాయింట్స్ని మేమేమి కావాలని స్కిప్ చేయట్లేదు. ఒక్కోసారి రికార్డర్ అనే మేము వాడుతున్న రికార్డర్ కంపెనీ వాడు సడన్గా రికార్డింగ్ ఆపేస్తాడు, ఆడు మనం చెప్పినట్టు ఏమీ చేయడు. సో అలా ఆపేసినప్పుడు మేము మళ్ళీ రికార్డింగ్ స్టార్ట్ చేసి చేస్తాం. ఇది మా మిస్టేక్ కాదు, అది వాడి మిస్టేక్, కానీ మేము దాన్నే వాడతాం, మాకు ఆప్షన్ లేదు. కాబట్టి ఒక్కోసారి 10-20 సెకండ్లు మిస్ అయినట్టు అనిపించినా నేను మళ్ళీ వాళ్ళని తిరిగి క్వశ్చన్ అడుగుతున్నా, కాబట్టి మేమేమీ మిస్ చేయట్లేదు. ఓకే, రైట్. బేసిక్స్ సార్, బేసిక్ బుక్ చదవమనండి. మీ క్లాస్ తీసుకున్నప్పుడు వాళ్ళకి కన్ఫ్యూజన్ లేకుండా
అవుతుంది. నేనేం చెప్తా ఉన్నానంటే బేసిక్ బుక్ చదవద్దని చెప్తా ఉన్నా. ఎందుకనంటే మరి మనల్ని మనం ఎంత చెప్తున్నాం అనేది కూడా తెలియాలి కదా, వాళ్ళకు కూడా ఏం రాకుండా మనం ఎంత నేర్పించినాం అనేది కూడా మనకు అర్థం కావాలి. వాళ్ళు అన్నీ చదివేస్తే మళ్ళీ వాళ్ళు అన్నీ చదివేసిందాక మనం నేర్పిస్తే నేనే నేర్పించినాను అనొద్దని చెప్పి అదొక ప్రయోగం కూడా చేస్తున్నాం, చూద్దాం. తర్వాత నెక్స్ట్ సార్, ఒక లగ్నం 30 డిగ్రీలు కదా అంటే 1 మినిట్కి కావచ్చు టైం 15 డిగ్రీస్. మా క్వశ్చన్ నాకు అర్థమవుతలేదు, మీకు అర్థమవుతుందా క్వశ్చన్? 1 అవర్ అదే 30 డిగ్రీస్ కదా, 1 అవర్ కి 15 డిగ్రీస్ కదా సార్. ఇంకోటి లగ్నమా? ఇంకోటి లగ్నంలా ఆ నెలలో రాశి నుంచి స్టార్ట్ అయ్యింది, అదే ప్రతిరోజు లగ్నంలో 0 డిగ్రీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే కదా. సో బేసిక్ గా నాకు తెలిసి ప్రతి లగ్నం 0 డిగ్రీస్ నుంచి స్టార్ట్ అయిద్దా, 15 డిగ్రీస్ నుంచి స్టార్ట్ అయిద్దా అన్నట్టు అనిపిస్తుంది. ఎవ్రీ డే ఒక్కొక్క డిగ్రీ ఇంప్రూవ్ అవుతూ వెళ్తుంది. ఇక ఈ తెలుగులో రాసేవాళ్ళు తెలుగులోనే రాయండి, ఓకే. ఇంగ్లీష్లో రాసేవాళ్ళు ఇంగ్లీష్లో రాయండి. కానీ ఇంగ్లీష్లో తెలుగులో రాస్తే చాలా ఇబ్బందిగా ఉంది, అదొకటే. సో ఇక మనం చెప్పినా వాళ్ళు ఏమి వినరు, అది అలవాటు వాట్సాప్లో. సరే, టోటల్ ఎన్ని క్లాసెస్ పెట్టచ్చు? టోటల్గా ఉన్న క్లాసెస్ అన్నీ పెట్టేస్తాం, ఓకే. తర్వాత నెక్స్ట్, అన్న కుంభలగ్నానికి నీకు శని మహాదశలో, శని మకరంలో ఉంటే ఎలా చెప్తారు? మంచిగానే చెప్తాం కదా. లార్డ్ ఆఫ్ ది లగ్న 12లో పడిపోయాడు కాబట్టి నెగిటివ్. అదే మనకి సింహ లగ్నానికి షష్టాధిపతి అయిన వాడు 6లో ఉన్నా 7లో ఉన్నా ఏం కాదు. అలానే కుంభలగ్నానికి లగ్నాధిపతి లగ్నంలో ఉన్నా 12లో ఉన్నా ఏం కాదు. కానీ రెండిట్లో ప్రియారిటీ ఇస్తే మాత్రం లగ్నంలో ఉన్న దానికే ప్రియారిటీ ఇస్తాం కదా, అది. కానీ 12లో పడిపోయాడని మనం నెగిటివ్గా తీసుకొని అవసరం లేదు. ఇక్కడ స్థానానిక లేక హౌస్ కా అని అడుగుతున్నారు. స్టార్లార్డ్ హీరో, స్టార్లార్డ్ ఈజ్ అ హీరో. డిగ్రీస్ క్యాలిక్యులేషన్ సరిగ్గా చెప్పడం అర్థం కావట్లేదు, స్టూడెంట్ సరిగ్గా క్వశ్చన్ అడగడం లేదు. ఓకే, నో ప్రాబ్లం. మీరు కామెంట్స్లో మీ క్వశ్చన్స్ ఏమైతున్నాయో చాలా క్లియర్గా అడగండి. ఆ క్వశ్చన్స్ని ఇట్లా కామెంట్ టార్గెట్ చేసినప్పుడు మేము ఆన్సర్ చేస్తాం, ఓకే. హౌ టు జాయిన్ ద కోర్స్ నెక్స్ట్ ఇయర్? ఓకే అన్న, వీక్లీ 1 వీడియో నా ఈ కోర్స్ది 2 వీడియోలు ఉంటాయి, ఓకే. తర్వాత ఎడిటింగ్లో టాపిక్స్ జంప్ అవుతున్నాయి, అది సాఫ్ట్వేర్ ఇష్యూ, ఏం కాదులే. నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు? ఓకే, బుధుడు లగ్న పాపి అయినా ఒంటరిగా ఉంటే శుభుడు అవుతాడా? అవుతాడు. ఒంటరిగా ఉంటే శుభుడే అవుతాడు. ఎలా లైవ్లో జాయిన్ అవ్వాలి? లైవ్లో జాయిన్ అవ్వడానికి ఇప్పుడు ఆప్షన్ ఏం లేదు నెక్స్ట్ ఇయర్. తర్వాత లైవ్లో జాయిన్ అవ్వాలి, రిజిస్టర్ చేసుకోవాలా? ఎస్, రిజిస్టర్ చేసుకోవాలి. ఏంటిది, మీ యాప్ సరిగ్గా పనిచేయడం లేదు, పాపం కంప్లైంట్స్ ఎక్కువైపోయినాయి కదా తనే. ధనస్సు సరిగ్గా క్యాలిక్యులేషన్ లేదు, ఒకసారి చూడండి. వాట్సాప్లో చెప్తే మీకు యూట్యూబ్లో కామెంట్ పెట్టమని. అవును, మనకి ఏంటంటే లిమిటెడ్ టీం కదా, సో వాళ్ళు ఎవరు పట్టించుకోరు, నేనే పట్టించుకోవాలి సమస్య అంతా. నా డౌట్ ఇప్పుడు యాప్ యూజ్ చేయాలా వద్దా అని. మీకు ప్రాబ్లం ఉందనుకో, మీరు ఏం చేయండి అంటే ఇంకా వేరే యాప్ ఉంది కదా దానిలో యూజ్ చేయండి. దీనిలో ఒకే రకమైన కోఆర్డినేట్స్ ఎంటర్ చేశారా లేదా కంపేర్ చేసుకోండి. మీకు దానిలో బాగా అనిపించింది అనుకో, దాన్నే వాడుకోండి. నాకైతే ఆర్వీఏ సాఫ్ట్వేర్ V1 ఏదైతే ఉంటుందో ఎటువంటి ఎర్రర్ లేదు, కరెక్ట్గా పనిచేస్తుంది. నాకైతే ఎటువంటి సమస్య లేదు. మీరు కంప్యూటర్లో వాడండి, మొబైల్లో వాడండి, నాకైతే బాగానే పనిచేస్తుంది. ఒక్కోసారి మ్యాక్ డివైజెస్లో ఒక్కోసారి పనిచేయట్లేదు అనుకుంటా, మేబీ ఒక్కోసారి రెస్పాన్సివ్ ఇష్యూస్ ఉన్నాయేమో, కానీ క్యాలిక్యులేషన్ అయితే ఖచ్చితంగా మిస్టేక్ పోదని నమ్మకం. ఎందుకంటే డిఎస్టీ కరెక్షన్స్ అన్నీ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తాయి. ఓకే, అయిపోయింది ఈ వీడియో. ఓకే, నెక్స్ట్ 4th వీడియోకి వెళ్దామా? ఓకే, టేక్ రెడీ, యాక్షన్. మీ పేషెంట్స్ కు వందనాలు. ఓకే, అట్లాంటి అప్రిసియేషన్ ని ఫుల్గా వద్దు. నమస్తే, థ్యాంక్ యూ. ఎందుకంటే మనకు కొమ్ములు వద్దు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం మనం. ఓకే, నెక్స్ట్ అప్రిసియేషన్ అన్న చెప్పే విధానం చాలా బాగా. ఓకే, థ్యాంక్ యూ. అంతే, జస్ట్ దాన్ని ఎంత అంటే క్యారెక్టర్ లెంత్ ఒక 15 లెటర్స్ అంతే, అక్కడికి అప్రిసియేషన్ అర్థమైపోతుంది. డౌట్ ఉంటే, లేదంటే నెక్స్ట్. ఓకే సార్, ఈజీగా థింక్ చేసే మెథడ్స్ చెప్తున్నారు, అర్థం చేసుకునేలాగా. అప్రిసియేషన్ అప్రిసియేషన్. ఈ రోజు క్లాస్ బాగుంది, అది కూడా అప్రిసియేషన్. కొంతమంది అప్రిసియేషన్ చేసి దానిలోనే డౌట్ కూడా పెడతారు, మనం డౌట్ టార్గెట్ చేద్దాం. ఓకే, అప్రిసియేషన్. ప్రతి ఒక్క విషయాన్ని చాలా. ఓకే, అది అప్రిసియేషన్. ధనుర్లగ్నానికి పెద్ద క్వశ్చనే. లాస్ట్ కి ఏమంటున్నారు అసలు విషయం చూద్దాం. గవర్నమెంట్ ఆఫీసర్ అయ్యే అవకాశాలు ఉన్నాయా, లేక జాతకం నేర్చుకుంటున్న వారు మరియు తెలిసిన వాళ్ళు విశ్లేషించండి. అది మనం ఇట్లా చెప్పలేం కదా,
మనం ప్రోగ్రెషన్స్ మనకు అంత శక్తి లేదు ఇప్పుడు. ఓకేనా? ఇన్ ఫ్యూచర్ అంటే ఇప్పుడు ఎపిసోడ్ నెంబర్ 15 నడుస్తుంది కదా, ఎపిసోడ్ నెంబర్ 50లో కలవండి ఖచ్చితంగా. మేము మన వాళ్ళు ఆన్సర్ చేస్తారు, లేదంటే రీసెర్చ్ కాల్ని టార్గెట్ చేయండి. ఓకే, రైట్. ఓకే, ఇవన్నీ అప్రిసియేషన్సే కదా. ఆడియన్స్ క్వశ్చన్ ఒకటి ఉందండి. ఇతను గోపి కుమార్ అనేవాళ్ళు ఆడియన్స్ కోసం చాలా, స్టూడెంట్స్ కోసం చాలా మంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నట్టున్నారు. సో చూడండి, ఓకే. ఆడియన్స్ కి ఈసారి స్టూడెంట్స్ కాదు. కన్యా లగ్నానికి జూపిటర్ సాటర్న్ బోత్ రెట్రో. కన్యా లగ్నం ఎక్కడ చెప్పిండు? ఏదో హస్త కింద రాశారు కదా కన్యా లగ్నం బ్రాకెట్ లో. జూపిటర్ సాటర్న్ బోత్ రెట్రో షోయింగ్ ఇన్ హోరోస్కోప్ ఇన్ హస్త కన్యా లగ్నం. ఓకే, ఇది ఆన్సర్ చేసినాం కదా. ఇది వేరేది లేదు, ఇదే క్వశ్చన్ పైన వచ్చింది. కన్యా లగ్నంలో జూపిటర్. ఓకే, రైట్, చదవండి, మీరు చదవండి. మూన్ ఇన్ ఆరుద్ర, రాహు ఇన్ మెర్క్యూరీ స్టార్ ఆశ్లేష, మెర్క్యూరీ సన్ ఇన్ మూల కేతు స్టార్. మెయిన్ డౌట్ ఇస్ జూపిటర్ అండ్ సాటర్న్ రెట్రో క్యాన్సిల్ అవుతుందా ఆర్ నాట్ బికాస్ ఆఫ్ మూన్ ఆర్ ది స్టార్ లాట్ ఆరుద్ర. ఏంటిది? కన్యా లగ్నంలో గురువు శని పెట్టేస్తాను. కన్యా లగ్నము గురువు శని ఉన్నారు, వక్రించి ఉన్నారు, అంతేనా? ఓకే, ఆరుద్రలో ఉన్నారు. మూన్ అనేవాడు ఆరుద్రలో ఉన్నాడట, అంటే చంద్రుడు ఆరుద్రలో ఉన్నాడు. ఓకే, ఆరుద్ర అంటే ఇక్కడ ఉన్నాడు. ఓకే, రాహు ఇన్ మెర్క్యూరీ స్టార్, రాహు మెర్క్యూరీ స్టార్ లో ఉన్నాడు. జస్ట్ లో ఉన్నాడా? అది చెప్పలేదు. ఆశ్లేష. ఓకే, మెర్క్యూరీ సన్ ఇన్ మూల కేతు నక్షత్రంలో. మూలలో. ఓకే, రైట్. జూపిటర్ సాటర్న్ రెట్రో క్యాన్సిల్ అవుతుందా? ఇంతకీ జూపిటర్ సాటర్న్ ఏ స్టార్ లో ఉన్నారు? అది చెప్పలే కదా, మేము కూడా చెప్పు. నెక్స్ట్ ఎవ్రీథింగ్ అంటే అక్కడ మిగిలిన డీటెయిల్స్ లేని ఎట్లా చెప్పాలి? స్టార్ లైన్ బట్టి కదా డిసైడ్ చేసేది. ఇప్పుడు మూన్ స్టార్ లో అయితే కొంత క్యాన్సిల్ అవుతుంది అనమాట, వేరే స్టార్ లో అయితే సన్ స్టార్ లో క్యాన్సిల్ కాదు, మార్స్ స్టార్ లో మార్స్ ఎక్కడన్నాడో తెలియదు కాబట్టి చెప్పలేము అనమాట, అంతే. ఓకే, నెక్స్ట్ అప్రిసియేషన్ అంతే. ఎన్ని అప్రిసియేషన్ విధంగా ఉంది. బాలారిష్ట గ్రహముల గురించి బాలారిష్టాలు చదువుకోండి. బాలారిష్టాలు క్లాసులు మిస్ అయిన వాళ్ళు. చంద్రాష్టమంచ ధరణీసుత సప్తమంచ రాహుర్నవంచ జన్మ శని జన్మ గురుస్మృతియే అర్కస్తు పంచమ భృగు షట్క బుధశ్చతుర్దే కేతుర్వేయస్తు జనినో మరణాసాధ్య. అంటే దెర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ డెత్ ఆఫ్ ది చైల్డ్ అని చెప్తున్నాడు అనమాట. అది సో అది అందుకని ఆ పొజిషన్స్ అనేవి అనుకున్నట్టుగా పర్ఫామ్ చేయవు మ్యాటర్. అది ఒక్కోసారి. ఓకేనా? సో లగ్నానికి శని కనెక్ట్ అయినా ఏం కాదు, కాకపోతే హార్డ్ వర్క్ ఇస్తుంది అనమాట. అది చిన్న వయసు దాటిపోతే పనిచేస్తుంది. ఒక ఏజ్ తర్వాత లైఫ్ స్టార్ట్స్ ఆఫ్టర్ 40 అనమాట. మెచ్యూర్డ్ ప్లానెట్స్ ఎప్పుడు కూడా మెచ్యూర్డ్ ఏజ్లో రావాలి. అంటే గురుదశ, శని దశ, రాహు దశ ఇలాంటి దశలు ఓ 40 ఏళ్ల తర్వాత వచ్చినాయి అనుకో బాగుంటుంది అనమాట. చిన్నతనంలో ఇట్లాంటి దశలు రాకూడదు, చిన్నతనంలో చిన్న దశలు రావాలి. ఓకే, అంటే చిన్న అంటే కుమారగ్రహ దశలు, అంటే శుక్ర దశ లేదంటే బుధ దశ, ఇట్లాంటి దశలు వస్తే బాగుంటుంది. ఇక మిగిలిన ఆ లగ్నాలని బట్టి మనం ఇంకా మిగిలిన డిసైడ్ చేయాలి. ఓకే, ఎప్పుడు ఆట ఆడినట్టు ఇప్పుడు ఆట ఆడినట్టు ఉంది వినోదన్న వీడియో స్టార్టింగ్లో డిస్క్రిప్షన్ సూపర్ అండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ. ధనుర్లగ్నానికి బుధుడు వరకు వక్రయోగం, బట్ లాట్ ఆఫ్ మెంటల్ టెన్షన్. ధనుర్లగ్నానికి బుధుడు దశమంలో ఉన్నాడు, కానీ చాలా మెంటల్ టెన్షన్. మిగిలిన కాంబినేషన్స్ ఏమున్నాయో మనకు తెలియదు కదా, మెంటల్ టెన్షన్ అందరికీ ఉంటాయి కాబట్టి. సో అందరు మనుషులు కాబట్టి, మనుషులకు ఎమోషన్ ఉంటుంది కాబట్టి టెన్షన్ కూడా ఉంటుంది, కానీ అది ఏ స్థాయిలో ఉంటుంది, ఎంత డ్యామేజ్ అనేది టైం బట్టి. ఒక వ్యక్తి కుంభలగ్నం అష్టమంలో చంద్రుడు ఉన్నాడు. ఓకే, అది మనం డిస్కస్ చేసుకున్నాం కదా క్లాస్ లో. తల్లి ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది. అది ఏ స్టార్ లో ఉన్నాడు, ఎవరితో ఉన్నాడు, రాహుకేతులతో కనెక్షన్ ఉంది మనకు తెలియదు కదా, అందుకని తెలియదు. ఇక్కడ ఈ విపరీత రాజయోగాలు కూడా ఇది పేరెంట్స్కి పనిచేయదు, జాతకుడికే పనిచేస్తాయి. 6వ అధిపతి ఎందులో ఉంటే
అది గుడ్ ఫర్ ద హిమ్ నాట్ ఫర్ ద మదర్ అనమాట. ఓకే, మనం జస్ట్ ఒక పారామీటర్తో మనం ఓకే అండి సరే అని చెప్పలేమన్నమాట. అది మిగిలిన చూసాకే మనం జడ్జ్ చేయాలి. ఓకే రైట్, నెక్స్ట్. సార్ వృషభ లగ్నానికి గురువు అండ్ శని లగ్నంలో ఉన్నారు అంటే 10th and 8th అది రాజయోగంగా కన్సిడర్ చేయొచ్చా? ఎట్లా కన్సిడర్ చేస్తాం? చేయం కదా, కేంద్ర కోణాధిపతుల కలయిక రాజయోగం అవుతుంది కదా. ఇద్దరు ఒకే స్టార్ లో ఉంటే రెట్రో అయ్యాయి. ఒకే స్టార్లో రెట్రో అయ్యాయట. అది రాజయోగం కాదు, అంతే. రెట్రో అయితే దాని క్యాన్సిలేషన్ ఏముందో చూసుకోవాలన్నమాట. ఓకే రైట్, నెక్స్ట్. సింహ లగ్నానికి 7th లార్డ్ 9th లార్డ్ పరివర్తన ఎలా ఉంటుంది? సింహ లగ్నానికి 7th లార్డ్ పరివర్తన, అది నక్షత్ర పరివర్తన రాశి పరివర్తన? నేను నెక్స్ట్ క్వశ్చన్ అదేం చెప్పలేదు. అంటే 7th and 9th పరివర్తన యోగకారకుడితో పరివర్తన మంచిదే, కానీ మరి ఇక పొజిషను 7th and 9th లార్డ్ పరివర్తన అంటే మేబీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 7th లార్డు 5th లో ఉన్నాడు, 5th లార్డు 7th లో ఉన్నాడు, ఏమవుతుంది? ఏం కాదు పెద్దగా. ఓకే, సో కానీ మిగిలిన ఆ స్టార్స్ని బట్టి మనం చూసుకోవాలన్నమాట, రాశిని బట్టి కాదు. నక్షత్ర పరివర్తన అయినా శని యోగకారక నక్షత్రంలో ఉండడం మంచిదే కాబట్టి గుడ్ రిజల్ట్ ఇస్తాడు. యోగకారకుడు వెల్ పొజిట్ అయితే ఆ రెండు పరివర్తన అయినప్పుడు అప్పుడు రాశ్యాధిపతుల్ని మనం కన్సిడర్ చేయాలి. రాశ్యాధిపతులు ఎక్కడెక్కడ పాసిబిలిటీ ఉంటుంది చెప్పండి, ఊరికే మన ప్రాక్టీస్ కోసం. గురువు శని నక్షత్రాలు పరివర్తనం అయ్యేదానికి ఎక్కడ ఉంది? కర్కాటకంలో పాసిబిలిటీ ఉంది, వృశ్చికంలో పాసిబిలిటీ ఉంది, మీనంలో పాసిబిలిటీ ఉంది. లేదంటే మీనంలో నుంచి ధనస్సులోకి, అదే వృశ్చికంలోకి, కర్కాటకంలోకి గురువు ఈ 3 పొజిషన్స్లో, ఈ 3 రాశుల్లోనో మిథునంలోనో ఉన్నప్పుడు, అంటే ఇటు బుధ చంద్ర కానీ, లేదంటే ఒక్కోసారి ఇక శని గురువు కానీ, లేదంటే కుజ లేదంటే శుక్ర కానీ, ఇట్లా ఈ ఏవో ప్లానెట్ లేదంటే కుజ బుధ కానీ అట్లా వేరే ప్లానెట్స్ మీద డిపెండ్ అవుతాయి కదా, అప్పుడు అవి బాగుంటే బాగుంటుంది అట్లా. ఇది 5 and 7 చెప్పారండి మీరు, వాళ్ళు 7 and 9 అడిగారు. అదే 7 and 7 సేమ్ 7 and 9 అయినా కూడా శని కుజ కదా అయితే. సో అప్పుడు కూడా రాశ్యాధిపతుల్ని మనం చెక్ చేయాలి. కరెక్ట్. ఓకే, అప్పుడప్పుడు అట్లా మిస్ అవుతుంటా, గుర్తు చేయండి. ఓకే, విజ్ఞాన కోర్స్ మాకు అవైలబుల్ లేదా? ఎందుకు లేదు? ఇప్పుడు అప్లోడ్ చేస్తే దాని కింద కదా కామెంట్ కొట్టింది. ఓకే రైట్, నమస్తే సార్, మా అబ్బాయిది కర్కాటక లగ్నం. ఓకే సరే, సప్తమంలో కుజుడు, 12th లో గురువు పెడదామా? లాస్ట్కి ఏం అడుగుతున్నారు? వివాహం ఎలా ఉంటుంది? ఇది ట్రై చేయొచ్చు. సరే చేద్దాం. కర్కాటక లగ్నం మనం ప్రిడిక్షన్ చెప్తామని కాదు, మా ప్రాక్టీస్ కి మాత్రమే చెప్తాం మనం, అంతే. ఓకే, 7th లో కుజుడు, 7th లో కుజుడు, నక్షత్రం ఏంటో తెలీదు, అర్థమైందా? 12th లో గురువు వక్రం, రాహు కూడా ఉన్నాడు 7th లో. ఓ, ఈ వక్రత్వం చెప్పారు, మరి నక్షత్రం చెప్పలేదే. రాహు 11th లో. ఓకే కాదండి, రాహు కూడా అక్కడే 12th లోనే, రాహు కూడా గురువు వక్రం అండ్ రాహు వెళ్తున్నారు. ఏ స్టార్ లో ఉన్నాడో తెలియదు. ఓకే సరే, 11th లో శని వక్రం, 11th లో శని. ఓకే సరే, చంద్రాయన్ 10, చంద్రాయన్ 10. ఓకే, శుక్ర రవి బుధ ఇన్ 5th. ఓకే రైట్, 6th లో కేతు. అవును, 6th లో కేతు. మొత్తం చాటిచ్చేశారు. అంతే, మొత్తం చాటిచ్చారు. వివాహ బంధం ఎలా ఉంటుంది? సప్తమంలో కుజుడు ఉచ్చ పొందాడు కాబట్టి బాగుంటుంది జనరలీ. శని వక్రించినా కూడా మరి ఇక్కడ ఆక్యుపెంట్ కదా ఇంపార్టెంట్. ఉచ్చ పొందిన గ్రహం బాగుంది కాబట్టి బాగుంటుంది అంతే. కళత్రకారకుడైన శుక్రుడు ఏ విధంగా ఉన్నాడు, ఆ నక్షత్రాధిపతి ఎట్లా ఉన్నాడు, ఇక్కడ ఏ నక్షత్రంలో ఉంటాయి? గురు నక్షత్రం ఉందనుకో అప్పుడు సమస్య కొంచెం. అదే శని నక్షత్రం కానీ లేదంటే బుధ నక్షత్రం కానీ ఉందనుకో పెద్ద సమస్య ఏమీ లేదు కదా. ఓకే, ఎందుకంటే గురు నక్షత్రంలో గురువు రాహు ఉన్నారు కాబట్టి అక్కడ ట్విస్ట్ కళత్రకారకుడు. చాలా వరకు బాగానే ఉంటుందని చెప్పొచ్చు. మిగిలిన దశలు టైంని బట్టి మనం చూడాలి. దశలు టైం అంటే ఇప్పుడు ఇది అశ్విని అయితే అట్లా మనం ఒక ఎస్టిమేట్ చేయాలన్నమాట. ఓకే, శుక్రదశ వస్తుంది, తర్వాత శుక్రుడు అయిపోయినాక రవిదశ, రవి అయిపోయినాక చంద్రదశ, చంద్రుడు స్టార్ లాటు ఎవరో తెలియదు. సో శుక్రుడు కేతువు అయితే మరి ఎక్స్పెక్ట్ చేయలేం కదా. అప్పుడు చంద్రుడు కేతు ఒకే నక్షత్రంలో ఉన్నారో లేదో తెలీదు. ఇలా మనకి సమస్య ఏర్పడుతుంది అనమాట. ఓకే, అంటే మనం జడ్జ్ చేయలేం పూర్తిగా. ఇంకో క్వశ్చన్, సింహలగ్నానికి 12th లార్డ్ మూన్ 8th లార్డ్ మూన్ 12th. ఓకే, కాబట్టి దశ అంతర్దశల్లో ప్రాబ్లం ఎనీ ఛాన్సెస్.
వేద్దాం వేసుకుందాం. సింహ లగ్నానికి 12th లార్డ్ మూన్ 8th లో ఉన్నాడట. ఓకే, 8th లార్డ్ ఇన్ 12th. 8th అంటే గురువు ఎగ్జాల్ట్ అయి చూసుకుంటున్నాడు. ఓకే ఓకే సరే. Aspect in 6th and 8th. 6th lord Saturn in 6th. 6th లార్డ్ 6th లో ఉన్నాడా? శని 6th లో ఉన్నాడా? 6th లో ఉన్నాడు. ఉన్నాడు. ఉండి 8th ని 12th ని చూస్తున్నాడు కదా. తృతీయ సప్తమ చూస్తున్నాడు. 6-8-12 ఆపరేట్ అవుతుంది కాబట్టి దశ అంతర్దశలో ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉందంటారా? ఇప్పుడు వీళ్ళిద్దరు స్వక్షేత్రాలు కదా, సమసప్తక దృష్టి దాని గురించి పెద్ద టెన్షన్ పడిన అవసరం లేదు. విపరీత రాజయోగం అయినప్పుడు గ్రహాలు స్వక్షేత్ర ఉచ్చక్షేత్రాల్లో ఉన్నప్పుడు అలా దుస్థానం అలా ఆపరేట్ అయినా అంత సీరియస్గా ప్రాబ్లం అవుతుందని మనం అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు. శని గురువులు ఇద్దరు ఆపోజిట్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇద్దరిలో ఒకళ్ళు వక్రించి ఉంటారు అనమాట. మళ్ళీ అర్థమైందా? సో ఎందుకంటే రవి ఇద్దరికి దగ్గరగా ఉండలేడు కదా, కాబట్టి ఏదో ఒక గ్రహం వక్రిస్తుంది. అలా వక్రించినప్పుడు మిగిలిన దశాభుక్తులు ఎలా వస్తున్నాయి, అలా వక్రించినప్పుడు శని నక్షత్రంలో గురువు ఉంటే ఎలా ఉంటుంది, చంద్రుడు కూడా శని నక్షత్రంలో ఉంటే ఎలా ఉంటుంది, గురువు వక్రించాడా శని వక్రించాడా, ఇలా పూర్తి ఇన్ఫర్మేషన్ లేకుండా తెలియదు. ఇలా ఉచ్చలోను స్వక్షేత్రంలో ఉన్న గ్రహాలు పరస్పరం చూసుకున్నంత మాత్రాన ఆ దుస్థానాలన్నీ ఆపరేట్ అయ్యాయి, ప్రాబ్లం అని పూర్తిగా చెప్పలేం. సరేనా? యా ప్లీజ్ అడగండి. ఒక క్వశ్చన్ అండి జనరల్ గా. సో ఇక్కడ మనం మంచి క్షేత్రాల్లో ఉన్నారు అని అనుకున్నాం కాబట్టి టూ మెనీ దుస్థానాస్ డైరెక్ట్ గా తీసుకోలేదు కదా. అవును, టూ మెనీ దుస్థానాస్ డైరెక్ట్ గా తీసుకోలేదు, ఎందుకంటే అది ఉచ్చ పొంది ఉన్నాయి కదా, విపరీత రాజయోగం ఇన్వాల్వ్ అయినాయి కదా. సో అవి ఉండవలసిన పొజిషన్స్ లోనే ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు 8th లార్డ్ 12, 12th లార్డ్ 8th లో ఉన్నాక దుస్థానం వస్తుంది, దాని మంత్రాన ఏమీ అవ్వదు కదా. యా అదే అండి. ఓకే రైట్, థ్యాంక్స్. ఓకే నెక్స్ట్. ఇద్దరు కోణాధిపతుల కలయిక కేంద్ర స్థానం దశమంలో జరిగింది. రాజయోగం అంటారు కదా. మరి ఇద్దరు కేంద్రాధిపతుల కేంద్ర కోణాధిపతుల కలయిక కాదు, ఇద్దరు కోణాధిపతుల కలయిక కేంద్ర స్థానంలో దశమంలో జరిగింది. అది ఓకే మంచిదే, కానీ రాజయోగం అని అనలేము అనమాట. ఇద్దరు కోణాధిపతులు కేంద్రాధిపత్యం పెట్టారు, అంతవరకే. దట్ విల్ గివ్ గుడ్ రిజల్ట్. కానీ కేంద్ర కోణాధిపతులు కలిస్తేనే కదా రాజయోగం అనే ఫార్ములా. మనం ఎట్లా అప్లై చేస్తాం? వేరే రకంగా అప్లై చేయలేం. ఓకే, మోస్ట్ క్రేజీ ఏంటో తెలీదు. థ్యాంక్ యూ. తర్వాత నెక్స్ట్ తులా లగ్నానికి ఇట్లా ఒక్క సెకండ్. యూట్యూబ్ వాడు ఎంత తెలికల్లోడు అంటే మనకి లోడ్ చేసేంత వరకు కూడా మనకు అన్నీ ఇవ్వడం అనమాట. బాగానే ఉన్నాయి కామెంట్లు. ఓకే సరే, ఓకే రైట్. తులా లగ్నానికి 4th హౌస్ లో వీనస్ అండ్ లగ్నంలో సాటర్న్. ఓకే, బోత్ ఆర్ ఇన్ కేంద్ర బట్ నాట్ టుగెదర్. యాజ్ యూ సెడ్, కేంద్ర కోణాధిపతులు కలిసి ఉంటే ఈవెన్ కలవకుండా ఉన్న గుడ్ రిజల్ట్స్. కలవకపోయినా మంచి పొజిషన్స్ లో ఉన్నప్పుడు గుడ్ రిజల్ట్స్ ఇస్తాయి, ఏం కాదు. ఓకే, కలిసినా కలవకపోయినా మంచి పొజిషన్స్ లో ఉన్నాయి. కేంద్ర లాట్స్ ఆర్ ఎక్స్చేంజ్డ్ రాశి వైజ్ గా. ఏంటిదేంటి? వెస్టర్న్ లో శని శుక్రుడు కలయిక కంజంక్షన్ డిస్సాటిస్ఫాక్షన్ డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది, కానీ యోగాన్ని స్పాయిల్ చేయవు అనమాట ఇవి. యోగాన్ని ఏమి స్పాయిల్ చేయవు. ఇప్పుడు శని శుక్రుడు లగ్నం మీదే ఉన్న యోగాన్ని స్పాయిల్ చేయవు, అంటే వచ్చే రిజల్ట్ ని స్పాయిల్ చేయవు. వాళ్ళకి అలా ఉంటుంది నేచర్, అంతే. ఇప్పుడు ఒక 10 బంగ్లాలు ఉన్నా నాకు డిస్సాటిస్ఫాక్షన్ ఉందనుకో, దాన్ని మీరేం చేస్తారు చెప్పండి? యాక్చువల్గా 100 ఉండాలని నేను అంట, ఎక్స్పెక్టేషన్ వేరేగా ఉంటుంది. అప్పుడు టైం ఫ్లో డిసైడ్ చేస్తుంది, అది మంచిగా కూడా హెల్ప్ అవ్వచ్చు కదా. కానీ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అలానే ఉంటాయి, అంతే. ఐ హ్యావ్ ఎ డౌట్. 2 గ్రహాలు అంటే యోగాల గురించి మాట్లాడినాం అనుకుంటా, వీడియోలో ఏం మాట్లాడడం తెలియదు. 2 గ్రహాలు కేంద్ర కోణాలు, కేంద్రాలు కోణాలు అయ్యి, 2 గ్రహాలు కేంద్ర కోణాధిపతులు అయ్యి అనమాట 6లో ఉంటే ఏం అవుతుంది? ఎగ్జాంపుల్ స్కార్పియో అసెండెంట్, 4th లార్డ్ సాటర్న్, 10th లార్డ్ సన్ కంజంక్షన్ ఇన్ 6th హౌస్. హౌ వీ కెన్ సీ? మంచి ఉంది ఎగ్జాంపుల్ కదా. రవిశనులు కలిస్తే ఏమవుతుంది? హార్డ్ వర్కింగ్ ఇస్తుంది అనమాట. సన్ డామినేట్ చేస్తున్నాడు కాబట్టి సుపీరియర్ డామినేట్ చేస్తూ ఉంటాడు. ఫ్రీడమ్ ఆఫ్ ది స్పేస్ లేకపోతే ఇష్యూ అవుతుంది. 2 కేంద్ర లార్డ్స్ కలిసిన ఇక్కడ ఎగ్జాల్ట్ అయ్యింది, అర్థమైందా? రవి ఉచ్చ పొందింది కాబట్టి ఇది దోషమేమీ లేదు. పాపగ్రహాలు ఉపచయ స్థానాల్లో ఉండొచ్చు, దోషం లేదు. సో ఈ స్టార్ లార్డ్ అనేవాడు బాగుంటే బాగానే పర్ఫామ్ చేస్తారు స్టిల్.
అర్థమైందా? శని వచ్చినప్పుడు ఒక రకంగా పర్ఫామ్ చేస్తాడు, రవి వచ్చినప్పుడు ఒక రకంగా పర్ఫామ్ చేస్తాడు. ఇట్ డిపెండ్స్ అనమాట. స్టార్ లార్డ్ కదా మనం చూడాల్సింది. సో ఏ గ్రహం అయినా రవి శని నక్షత్రంలో ఉందనుకో, రవి లగ్నానికి యోగకారకుడు కాబట్టి మంచి రిజల్ట్సే ప్రొడ్యూస్ చేస్తాడు. శని నక్షత్రంలో ఉన్న శనిని రవి కంట్రోల్ చేస్తాడు కాబట్టి అప్పుడు కూడా పాజిటివ్ రిజల్ట్సే ప్రొడ్యూస్ చేస్తాడు. అర్థమైందా? ఓకే, క్లాస్లో మేము జాయిన్ అవుతాం సార్. ఓకే, రైట్. నమస్తే. ఒకవేళ 6, 8 అధిపతులు కలిస్తే 6లో కానీ 8, 12లో కానీ అధిపతులను కలిసి 8లో కానీ 12లో కానీ ఇలా కూడా మీరు చదవండి. ఒకవేళ 6, 8 అధిపతి కలిసి 6లో గాని, 8, 12 అధిపతులు కలిసి 8లో గాని, లేక 12లో గాని ఇలా కూడా ఉంటారు కదా, దాని ఫలితం చెప్పండి. సేమ్ విపరీత రాజయోగం అంతే కదా, సేమ్ కదా, ఎట్లనే జరగచ్చు. ఒక వీడియో మిస్ అయినట్టుంది. ఏ వీడియోను మిస్ అవ్వలేదు. బాలా ఇష్టం ఇగో ఇంతకుముందు చదివాంగా ఇదే వీడియో కింద ప్రీవియస్ వీడియో కింద కామెంట్లో కూడా పెట్టారు సార్. ఇప్పుడు మకర లగ్నానికి కేంద్రాధిపతి మార్స్ సప్తమంలో నీచంలో పడతాడు కదా, బట్ కేంద్రాధిపతి ఇన్ కేంద్ర ఇక్కడ పాజిటివ్ అంటారా? కొంచెం ప్రాబ్లమాటిక్ ఉంటుందా? అంటే గ్రహం నీచంలో పడినంత మాత్రాన మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ గురువు, శని, బుధ నక్షత్రాలు ఉన్నాయి. ఇప్పుడు బుధ నక్షత్రాలు ఉంది, గండాంతరంలో లేదు. బుధుడు బాగున్నాడు అనుకో, డెఫినెట్లీ మ్యారేజ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి గుడ్. అక్కడ ఏమి దోషం లేదు. కుజుడు ఉచ్చ పొందినా నీచ పొందినా అక్కడ కుజు దోషాలు అట్టండి ఏం చెప్పరు కాబట్టి నథింగ్ టు వరీ, బాగానే ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటిది, ఆ శని నక్షత్రంలో ఉంటే లగ్నాధిపతి నక్షత్రం, లగ్నాధిపతి బాగున్నాడు అనుకో బాగానే ఉంటుంది. అదే గురు నక్షత్రం అనుకో అప్పుడు వ్యయాధిపతి, బాధకుడు అనేవాడు వ్యయ. సో కుజుడు నీచంలో పడడం మకర లగ్నానికి పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు నా ఉద్దేశంలో. సో ఆల్రెడీ నీచంలో పడ్డాడు కాబట్టి అసలు మనల్ని ఏమి చెయ్యడు. సో అది కొంచెం అంటే హార్డ్ వర్క్ చేయాలి, నువ్వు కష్టపడాలి అని చెప్పి కష్టపడుతూ ఉంటాడు అనమాట, అంతే. ఓకే, మిగిలిన అంటే ఇక స్టార్ లార్డ్ ఆ పొజిషన్స్ని బట్టి. ఓకే, రైట్. 6, 8, 12 లార్డ్స్ ఎక్స్చేంజ్ అయితే ఇంక్రీజింగ్ ఆర్డర్ లోనే అవ్వాలా, ఎలా అయినా ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 9 and 12 ఎట్లా అయినా ఏం కాదు, ఇంక్రీజింగ్ ఆర్డర్లో అవ్వాలనే రూల్ ఏం లేదు. కానీ ఒక హౌస్ కన్నా ఇంకో హౌస్ పవర్ఫుల్ అని మాత్రమే స్పెసిఫై చేశారు తప్ప ఇట్లా అవ్వాలని ఏం లేదు. ఎట్లయినా అవ్వచ్చు. 6, 8లో ఉండొచ్చు, 8, 12లో ఉండొచ్చు, 8, 12, 6లో ఉండొచ్చు, ఎట్లయినా ఉండొచ్చు. ఓకే, పనిచేస్తారు. తర్వాత మిగిలిన విషయాలు ఏమీ చెప్పలేదు. శని కుజులు మాత్రమే పనిచేస్తారు, మిగిలిన విషయాలు ఎందుకు చెప్పలేదు? చెప్పామా లేదా? చెప్పండి, మీరు చెప్పండి. అన్ని గ్రహాల గురించి చెప్పండి, ఎవరెవరు ఏం చేస్తారు. ఏం చేయడం అంటే వాళ్ళ కారకత్వాలు. అలా కాదు. శని కుజులు మనం క్లాస్లో చెప్పుకున్నాం అనమాట. శని కుజులు 2 గ్రహాలు మాత్రమే పనిచేసే గ్రహాలు ప్రపంచంలో. మిగిలిన గ్రహాలన్నీ కూడా ఇంకా పంచగ్రహాలు ఉన్నాయి కదా, సో రాహుకేతులను పక్క పెట్టేస్తే మిగిలిన గ్రహాలన్నీ పని చేయవని చెప్పాం. పని అంటే ఏ పని చేయవు. ప్రపంచంలో ఒక మనిషి ఏదన్నా పని చేయాలంటే ఈ శని కుజులే పని చేస్తారు. ఓ ఇల్లు కట్టాలన్నా, ఓ బట్టలు అమ్మాలన్నా, ఏదైనా చెయ్యాలని అంటే. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది. సో రవి ఏంటిది, రాజు కాబట్టి పని చేయడు, ఆర్డర్ పాస్ చేస్తాడు. చంద్రుడు ఏంటిది, ఎమోషన్, ఫీల్ అవుతాడు, పనేం చేయడు. ఓకే, కుజుడే పని చేస్తాడు, ఎగ్జిక్యూటర్ కాబట్టి దగ్గరుండి చేయించుకుంటాడు అనమాట. బుధుడు ఏంటి, ఆలోచిస్తాడు, పనేం చేయడు, ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది అని కూర్చొని చెప్తాడు, గట్టున కూర్చొని. సో బుధుడు. తర్వాత గురువు ఏంటిది, ఇలా చేస్తే బాగుంటుంది, ఇంకా ఈ ఐడియా నువ్వు ఎందుకు ఆలోచించలేదు, ఈ స్ట్రాటజీలో వెళ్ళని చెప్పి సజెస్ట్ చేస్తాడు. విజ్డమ్, ప్లానింగ్, స్ట్రాటజీ. తర్వాత శుక్ర ఏంటిది, శుక్రుడు హ్యాపీనెస్, ఉన్నదాన్ని ఎంజాయ్ చేయడం. ఆల్రెడీ కష్టపడ్డా నేను వీళ్ళు ఎంజాయ్ చేస్తా అనే ఫీలింగ్లో ఉంటాడు. శని పని చేయకపోతే కడుపు నిండదు కాబట్టి ఖచ్చితంగా సర్వైవల్ కాబట్టి పని చేస్తాడు. కుజుడు కొట్టి పని చేయించుకుంటాడు. సో శని కుజులు ఇద్దరే పనిచేసే గ్రహాలు. పని దగ్గర 2 గ్రహాలు ఉంటాయి. ఏ జాతక చక్రంలో అయినా శని కుజులు ఏ గ్రహాలని ఏ నక్షత్రాలని ఫాలో అవుతున్నాయో అవి దానికి సంబంధించిన పనిలో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు అనమాట మనుషులు. సో అవి ఎట్లా ఫాలో అవుతున్నాయో మనం అబ్జర్వ్ చేయాలి. అవి స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళు పని చేస్తారు, స్ట్రాంగ్గా లేని వాళ్ళు సజెషన్లు సలహాలు ఇస్తూ ఉంటారు అనమాట. అంతే, అర్థమైందా? ఓకే, చెప్పేశాంగా. సన్ కంటే మెర్క్యూరీ ఫ్రంట్ ఉండి వక్రిస్తే ప్రోగ్రెషన్లో చార్ట్లో కదా. అవును, ప్రోగ్రెషన్ చార్ట్లో వక్రిస్తుంటాడు. హౌ కెన్ ఐ గెట్ ద డాక్యుమెంట్? అదే విజ్ఞాన కోర్స్ RVA యాప్ /docs అని కొడితే వచ్చేస్తుంది అనమాట.
కొన్ని యోగాలు 2-3 గ్రహాలకు ఒక యోగం కాకుండా 2-3 యోగాలు కూడా ఉంటాయి కదా. ఉదాహరణకి ధనుర్లగ్నానికి బుధుడు రవి రాహు కలిసి కన్నిలో ఉన్నారు. అక్కడ బుధాదిత్య యోగం ఉంది, ధర్మ కర్మాధిపతి యోగం ఉంది, బుధుడు ఉచ్చ భద్రమహాపురుష యోగం ఉంది, కోణాధిపతి కేంద్ర రాజయోగం ఉంది. అన్నీ కలిసి పనిచేస్తాయి. ఎస్, అన్నీ కలిసి పనిచేస్తాయి. కాకపోతే గ్రహాలు ఏవైనా కానీ ఆ బుధ నక్షత్రంలో రవి నక్షత్రంలో ఉన్నట్టయితే ఆ యోగాలన్నీ ఆ దశల్లో అప్లై అవుతాయి. విషయం అది. తర్వాత కన్యా లగ్న సప్తమంలో ప్లేస్లో జూపిటర్ వీనస్ కంజంక్షన్ ఉంటే యోగాలు అప్లై అవుతుంది. అవును, కేంద్ర కోణాధిపతుల కలయిక, హంస మహాపురుష యోగం అవన్నీ అప్లై అవుతాయి కదా. అప్లై అవుతుంది, గుడ్. కానీ వాళ్ళు డైరెక్ట్గా పనిచేయరు. వాళ్ళ స్టార్లో ఎవరైనా ఉంటే పనిచేస్తారు. రిప్లై ఇస్తారని ఆశిస్తున్నాను. క్వశ్చన్ ఏంటో అడిగితే రిప్లై ఇస్తా. తర్వాత నెక్స్ట్, నో ప్లానెట్ ఇన్ కేంద్రాల్లో నో ప్లానెట్ 1 4 7 10 except Jupiter, because wherever Jupiter he aspect at least one kendra. Enti no planet in 1 4 7 10 and no planet aspects 1 4 7 10. Okay, అదే ఆస్పెక్ట్ గురించి ఇక్కడ ఆస్పెక్ట్ అన్నాడు కదా. ఎక్సెప్ట్ ఓకే, సరే. ఇప్పుడు ఏంటిది అంటే ఎవరు లేరు, ఎవరు చూడట్లేదు కేంద్రాల్ని. In this case, doesn't he get worldly pleasure or he doesn't have desire to get worldly pleasure? అంటే మెటీరియలిస్టిక్ సైన్స్ కదా, సో ఎవరు లేరు గ్రహాలు. మెటీరియలిస్టిక్ సైన్స్ కాదు, కేంద్రాలు కష్టపడేవి. ఓకే, దానిలో ఎవరు లేరు, లేకపోతే అసలు ఏం కష్టపడ్డా అన్నట్టు అడుగుతున్నారు, అంతే కదా. ఎవరు లేరు, ఎవరు చూడట్లేదు, అయితే వాళ్ళు కష్టపడరా? మిగిలిన అధిపతులు ఉంటారు కదా, అంటే కష్టపడతారు. కేంద్రాల్లో ఉంటే బాగా హార్డ్ వర్క్ చేసి ఎంపైర్ ని బిల్డ్ చేయడం గురించి చెప్పామన్నమాట మనం. ఓకే, ఏదైనా ఒక కాఫీ ఇండస్ట్రీ లేదంటే ఒక కంపెనీ, ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఇట్లాంటివి చేయాలంటే కేంద్రాల్లో ఖచ్చితంగా గ్రహాలు ఉంటాయి. అది ఫండమెంటల్ రూల్ అనమాట. లేవంటే మనం వాళ్ళ కోసం పనిచేయడము, వేరే రకం ఇంటెలెక్చువల్ గా పనిచేయడము, అట్లాంటివి ఉంటాయి అనమాట. అంతే. అలా లేకపోయినా కూడా అధిపతులు ఉంటారుగా, వాటిని పట్టుకొని మనం చెప్పాలి. కోర్సు క్లాసెస్ అని ఒక నిమిషం, ఇప్పుడు ఏదైనా బిజినెస్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా 1 4 7 10 లో గ్రహాలు ఖచ్చితంగా ఉంటాయి, క్వశ్చనే లేకుండా ఉంటాయి అన్నమాట. అంటే మీరు బిజినెస్ అంటే నేను చేస్తానంటాను, బిజినెస్ అట్ట కాదుగా. వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలి, దాని నుంచి అవుట్పుట్ క్రియేట్ చేయాలి. అంటే ఎలాంటి బిజినెస్ అయినా కదా, అది ప్రొడక్ట్ బేస్డ్ బిజినెస్. మనకి 3 రకాల బిజినెస్లు ఉన్నాయి. సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్ కి ఏం అవసరం లేదన్నమాట. 6 8 ఉన్నా ప్రాబ్లమ్ సాల్వింగ్ వల్ల మనము మనీ గెయిన్ చేస్తాం అనమాట. అది విపరీత రాజయోగాలు ఉన్నా సరిపోతాయి అనమాట వాటికి. ఓకే, సర్వీస్, టీచింగ్లు, ట్రైనింగ్లు ఇట్లాంటి వాటికి కేంద్రాలు ఏం అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కన్స్ట్రక్షన్, ఒక డెవలప్మెంట్ కంపెనీ, అంటే మనం ఒక ల్యాండ్ తీసుకుని ఒక డెవలప్మెంట్ దాని పెట్టి మనం ఒక 1000 ప్లాట్స్ కట్టాలనుకుంటున్నాను, ఏదో చేయాలనుకుంటున్నాను. ఖచ్చితంగా నాకు కేంద్రం, చతుర్థ కేంద్రం అనుకూలంగా ఉండాలి, చంద్రుడు అనుకూలంగా ఉండాలి, గురువు అనుకూలంగా ఉండాలి, ఇట్లా కొన్ని ప్లానెట్స్ కుజుడు అనుకూలంగా ఉండాలి. లేదంటే నేను ఎట్లా చేస్తాను అంత పెద్ద పని? చేయలేను కదా. అర్థం కాలేదా? అర్థమైందా? అర్థమైంది. ఇంకోటి థర్డ్ టైప్ ఆఫ్ బిజినెస్, ఒకటి సర్వీస్, ఒకటి ఎస్టాబ్లిష్మెంట్. అదే అది టీచింగ్లు, ట్రైనింగ్లు, ఇండివిజువల్ ప్రొఫెషనల్ సర్వీసెస్. ప్రొఫెషనల్ టీచింగ్లు, ట్రైనింగ్లు, సాఫ్ట్వేర్ సర్వీసులు, ఇవన్నీ సర్వీసెస్ కిందకి వస్తాయి. రెండోది ప్రొడక్ట్ బేస్డ్ అవి వస్తాయి అనమాట. ఇంకోటి ఉంది సప్లై అనమాట. అంటే నేను 10 రూపాయలకి సరుకు తెచ్చుకుంటా, ఇంకో 15 రూపాయలు వేసుకుని అమ్మేసుకుంటాను అనమాట. అది మారుబేరం. దీనికి కూడా అక్కర్లేదా కేంద్రాలు? వాటికి అవసరం లేదు. 3-9 ఉన్నా చాలు, 3-9 12 ఇట్లా ఉన్నా సరిపోతాయి అనమాట. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ వాటికి పెట్టుకోం కదా, మనం అన్ని పంపించేస్తూనే ఉంటాం కదా. మనం ఇప్పుడు ఒక మిషన్ తయారు చేయాలనుకో, నేను ఒక ఫ్యాక్టరీ పెట్టుకోవాలి మిషనరీ తయారు చేయడానికి, నాకు అదేం అవసరం లేదు కదా. చిన్న రూమ్ రెంట్ తీసుకొని పెట్టేసుకొని తెచ్చుకుంటా, నేను మళ్ళీ వచ్చినప్పుడు సప్లై చేస్తా, ఆర్డర్ని బట్టి తెచ్చుకుంటా సప్లై చేస్తా. సో దానికి పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ ఏముంటుంది, మినిమం కదా, మినిమంలో సరిపోతుంది. అట్లా అనమాట. కోర్సెస్, క్లాసెస్ అన్ని యూట్యూబ్లో చేస్తాం. సార్ 6th 8th 12th లార్డ్స్ ఆర్ ఇన్ 8th హౌస్. ఇప్పుడు విపరీత రాజయోగ పనిచేస్తుంది. ఒక్కోసారి 6, 8, 12 లార్డ్స్ అందరూ కలిసారనుకో, అవి పనిచేయవు సరిగ్గా, జాగ్రత్తగా చూడాలి. ఎవరన్నా ఇద్దరు కలిస్తే బాగా పనిచేస్తుంది, ముగ్గురు కలిసారంటే ఒకసారి ఎక్స్పెక్టెడ్గా అవ్వదు అనమాట. చూడాలి అంటే మనం టెస్ట్ చేయాలి. మీరు చార్ట్స్ ఉంటే పోస్ట్ చేయండి. పని చేయదన్నారు సార్ క్లాస్లో. యా,
మీరు ఒకే కలర్ అదే బ్లూ కలర్ షర్ట్ అది షర్ట్ వాడు. అదే హౌ టు జాయిన్ యువర్ క్లాసెస్ 9-12 లార్డ్ 9th 12th లార్డ్ గురుగ్రహం వక్రించడం 9th and 12th లార్డ్ గురువు అండ్ అట. గ్రహం ఇన్ పునర్వసు. అంటే మేష లగ్నం ఆయన పెట్టుకుంది. ఉమ్. వక్రించడం పునర్వసు దీన్ని పురవసు. ఎలా అర్థం చేసుకోవాలి? మరి చంద్రుడు ఎక్కడ ఉన్నాడో చెప్పలే కదా, అప్పుడు ఉన్నదాన్ని బట్టి అర్థం చేసుకోవాలన్నమాట. పునర్వసు ఏంటిది, ఓన్ స్టార్ కాబట్టి చాలా వరకు 60% సేవ్ అవుతుంది. రాశ్యాధిపతి బుధుడు, అది కర్కాటకమా మిథునమా తెలియదు కదా అట్లా. ఓకే, అయిపోయినట్టున్నాయి కదా క్లాసెస్, దగ్గర పడ్డాయి కామెంట్స్. అయిపోయినట్టు. తులా లగ్నానికి సెకండ్ హౌస్ లో సెకండ్ హౌస్ లో శుక్ర విత్ కుజ కేతు అంటే రిజల్ట్ బ్యాడా? 8th హౌస్ లార్డ్ తులా లగ్నానికి సెకండ్ హౌస్ లో శుక్రుడు కుజుడు బుధుడు. ఏం కాదు, బానే ఉంటుంది, మంచి కాంబినేషన్ అది. ఎందుకంటే సెకండ్ లార్డ్ సెకండ్ లో ఉన్నాడు కదా నా, గుడ్ అన్నారు. మరి ఎబో పాయింట్ వ్యూ ఏంటిది, ఆ 8th లార్డ్ కూడా అయ్యాడు అట్లా. ఒక్కోసారి మాత్రమే అది హాఫ్ ది వే, ఒక్కోసారి ట్విస్ట్ కూడా ఇస్తాయి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలంతే. ఓకే, నెక్స్ట్ ఆల్మోస్ట్ లగ్నం 24 degrees లో ఉంది. కేంద్రాధిపతులు ఆ లగ్నం ఏ లగ్నమో ఏంటిది, ఆ చెప్పలేదు. లగ్నం ఏంటిది అది చెప్పలేదు. అది చెప్పలేదు అది చెప్పలేదు. అసలు, అది మర్చిపోయారు అది చెప్పేది. ఓకే, లగ్నం ఏంటిదో అడుగుంటారు వీళ్ళు కూడా. వీడియోస్ ఈ- చూసినట్టయితే సార్ ఏదో సరే, కాదండి. 24 degrees లో ఉంది. కేంద్రాధిపతులు కేంద్రాధిపతులు 9 9 degrees. degrees conjoined అయితే లగ్నంలో ఉన్నట్ట 12th హౌస్ లో ఉన్నట్ట. సో అదే అచ్చా, నక్షత్రాన్ని బట్టి డిసైడ్ చేస్తాం కదా అక్కడ. సో 12th లో ఉన్నట్టే పని చేస్తుంది లగ్నం కన్నా, ఎందుకంటే చాలా డిగ్రీల దూరం ఉంది కదా. నమస్తే, నాది వృషభ లగ్నం. వృషభ లగ్నం. లగ్నం మేషంలో కుజుడు చంద్రుడు. ఉమ్, వృషభ లగ్నం కుజుడు చంద్రుడు మేషంలో ఉన్నారు. మా వారు తను ఖర్చు పెట్టరు, నన్ను ఖర్చు పెట్టకూడదు అంటారు. ఉమ్. అంతే. ఓకే, ధనాధిపతి ఎక్కువ ఉన్నాడు, జస్ట్ ఏదో ఇన్ఫర్మేషన్. ఎవరో అడుగుతున్నారులే. సో జస్ట్ ఒక్క కాంబినేషన్తో మనం చెప్పలేము, మిగిలినవన్నీ చూడాలన్నమాట. ఓకే, సరే, అది వాళ్ళ పర్సనల్ ప్రాబ్లం ఉంది. తర్వాత ఉపచయాలు 3, 6, 11 కదా, మరి దుస్థానాలు 6, 8, 12 అయితే 6 రెండిట్లో వచ్చింది కదా, ఎలా అని అంటే, ఇప్పుడు మరి నేను నా క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు మేషము చరరాశి, మరి అగ్నిరాశిలో అగ్నిరాశి కూడా అయ్యిందిగా అంటే ఎలా? మరి రెండు అవుతాయి, అట్లాంటప్పుడు అట్లా అవుతుంటాయి. రకరకాలుగా క్లాసిఫికేషన్ చేస్తారు కాబట్టి రాసుల్ని వాళ్ళ సందర్భానికి అవసరానికి తగ్గట్టుగా ఎట్టగా ఉంటే అట్లా పేర్లు పెట్టుకుని వాడుకుంటారు అంతే. ఓకే, రైట్. ఇది 4th వీడియో కదా, ఫినిష్ అయింది. 4th అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వీడియో గురించి కూడా ఇవన్నీ నచ్చినట్టయితే నెక్స్ట్ వీడియో గురించి కూడా కామెంట్స్ చదవాలని చెప్పి మీరు కనుక మళ్ళీ కామెంట్లు పెడితే, వ్యాలిడ్ క్వశ్చన్లు అంటే మళ్ళీ క్వశ్చన్లు కూడా కొంచెం అడగండి. ఇక వ్యాలిడ్ అని ఏముందిలే కానీ మేము వ్యాలిడ్ చేసుకుంటాం. సో మీరైతే అడగండి ఫస్ట్, దాని నుంచి మళ్ళీ నెక్స్ట్ వీడియో నుంచి మళ్ళీ కామెంట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.